ఏ శుభకార్యానికైనా శుభారంభం. ఈ రోజు నాతో పాటు ఒక బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారు. హాయ్ అంజలి. హలో అండి. తీసుకొచ్చారా అమ్మా? అరే ప్లేట్ తీసుకొచ్చింది అమ్మా ఆంటీ వాళ్ళ ఇంట్లో నుంచి. చూసారా ఎంత క్యూట్. ఒకసారి ఎవరు ప్రపోజ్ చేశారు? ఇది నాకన్నా నువ్వే కరెక్ట్ చెప్తావు. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయండి. యా. నా బట్టి తను వేసుకుని తన బట్టి నేను వేసుకుని. కానీ ఎందుకు అర్థం కాదు పెళ్ళాలని కెమెరా పెట్టి నీ ఇష్టం, నువ్వు హ్యాపీగా ఉంటుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఎన్నిసార్లు గోవాలో సో కనీసం అట్లీస్ట్ ఒక్కలైనా సరే అంటే ఇష్టపడుతున్నారు అంటే నాకు ఒక మంచి ఫీలింగ్ ఆ అబ్బాయి మీద. ఒకవేళ ఓకే అంటే నేను కలవడానికి సరే నైట్ కలుద్దాము అని అన్నాడు. అలా యూజ్ చేసుకున్నాను నేను. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మాకు కావాలి. నువ్వు నీ ఎక్స్ తో అంటే మా సినిమా హీరోయిన్స్ ఆర్టిస్ట్ లో వీళ్ళు ఉంటారు. నాకు లైసెన్స్ ఉందండి, నాకు లైసెన్స్ ఉంది. ఎలా ఇంపాక్ట్ చేయగలిగాను అనేది డిస్క్రైబ్ చేయమండి. పవన్ లేకపోతే నేను మీ ఇద్దరు లైఫ్ లో ఇలాంటి మూమెంట్ మళ్ళీ రాకూడదు అనిపించేది అన్న లాస్ట్ టైం ఎప్పుడు ఏడ్చారు? నేను గట్టి కొట్టినప్పుడా? వాట్స్ ద ఫేవరెట్ బాడీ పార్ట్ ఇన్ యువర్ పార్ట్నర్? ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా, ఇదే గొప్ప అవుతుంది. మన అలా అప్పుడు చూడాలనిపించింది. నీ కోరిక తీరుస్తా. సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలాగా. ఈయన చాలా టైం ఒక్కొక్క ప్లేస్ లో స్పెండ్ చేస్తుండే. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం ఎక్కువ. ఒకటే యాపిల్ ఇద్దరు తిన్నాం. ఫస్ట్ టైం ఆ ఇన్సిడెంట్ పెద్ద ఇప్పటికీ లైఫ్ లో నైట్ అందరం కూర్చొని ఫోన్ చేస్తున్నాం. డాక్టర్ 10:30కి ఫోన్ చేసింది. పాప పేగేసుకుని ఉండి లోపల చనిపోయింది. కానీ సివియర్ అయితే మాత్రం మేము కూడా ఏం చేయలేము. ఎప్పుడు ఐ లవ్ యు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు ఒక బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారు. అసలు వాళ్ళ నీతోనే డ్యాన్స్ షోలో కానివ్వచ్చు, అండ్ వాళ్ళ క్యూట్ యూట్యూబ్ ఛానల్లో చందమామ మాటలు కానివ్వచ్చు, మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం కదా. సో మరి ఈరోజు ఆ బ్యూటిఫుల్ కపుల్తో చాలా విషయాలు మాట్లాడి ఒక చిన్న 2 టాస్క్లు కూడా ఉన్నాయి, అవి కూడా ఆడించారు. హాయ్ అంజలి. హలో అండి. ఎలా ఉన్నారు? సూపర్. హాయ్ చందమామ. సే హాయ్. చెప్పండి. 2 నిమిషాలు అయితే చెప్తుంది. 2 minutes వెయిట్ చేయండి. అంటే నేనే మాట్లాడాలి కదా, ఈవిడ ఎందుకు మాట్లాడుతుందని కన్ఫ్యూజన్ లో ఉంది. 2 minutes అయితే అసలు వెల్కమ్ చాలా బాగా చెప్తుంది కదా. బాబోయ్ అసలు మొత్తం మాట్లాడుతుంది. సిగ్గుపడుతుంది ఎందుకు కొంచెం. మేడం ఎందుకు మేడం సిగ్గుపడుతున్నారు? ఫ్రాక్ ఏమో బ్యూటిఫుల్ గా ఉంది, ఆ స్మైల్ ఎంత క్యూట్ గా ఉంది. నాకు ఫ్రాక్ ఇస్తావా? నీ ఫ్రాక్ అంటే ఇస్తావా? అయ్యో ఇవ్వవా? ఫస్ట్ నాకు సరిపోద్దమ్మా. అదే అంటది. ఇప్పుడు 2 నిమిషాలు అయితే అదే ఆన్సర్ వచ్చేది. అదే ఆన్సర్. చిన్నపిల్ల డ్రెస్ నీకు రాదు అంటది డైరెక్ట్ గా. నేను సైజ్ చేయించుకుంటాను మ్యామ్. సైజ్ చేసుకుంటుంది అంటే ఇచ్చేద్దామా? ఇచ్చేద్దాం లేవి. హెయిర్ క్లిప్ అయినా పర్వాలేదు. ఇదైతే వచ్చేసిద్ది మీకు. ఇదైతే నాకు ఇలా వస్తుంది కదా, బాగుంటది కూడా మీ హెయిర్ కి. అబ్బా ఎంత మంచిదో. దాచుకుంది ఇస్తుంది అనుకుంటున్నారా మీరు? దాచుకుంది ఇస్తుందేమో అనుకున్నా. ఓకే 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 సరే, నాకు వద్దులే. సరే వద్దులే, పెట్టుకో నువ్వే. ఇది పెద్దగా ఉందా? ఇచ్చేద్దాం అయితే. మరి ఫ్రాక్ ఇచ్చేసి. సో అయితే పాపం మా ఫ్రాక్ నాకు రాదు అని క్లియర్ గా చెప్పేసి అర్థమైపోయింది. ఇవ్వదు. అర్థమైపోయింది. ఇంకా క్లిప్ కూడా ఇవ్వదు. ఇంకా అసలు ఇంత చిన్న ఇది కూడా పోనివ్వదు ఇంట్లోంచి. అంతే. ఎక్కడికైనా ఒకవేళ ఫస్ట్ లో ఏంటంటే అన్నం తినిపించడానికి మనం పక్కింటికి వెళ్తాం కదా, నేను వస్తుంటే అమ్మా ప్లేట్ తీసుకొచ్చావా, గ్లాస్ తీసుకొచ్చావా, ఆంటీ వాళ్ళ ఇంట్లో మర్చిపోయావు అలా చెప్తుంది. అమ్మ బాబాయ్ చాలా చెక్ చేసుకుంటుంది. అవునా? సో మరి తీసుకొచ్చారా అమ్మ ప్లేట్? అవి అక్కడే వదిలేసారా? అరే ప్లేట్ తీసుకొచ్చింది అమ్మా ఆంటీ వాళ్ళ ఇంట్లో నుంచి. తీసుకెళ్ళలేదా? అయ్యో నువ్వు తీసుకొచ్చావా తర్వాత? చూసారు ఇంత చిన్నప్పుడే ఎన్ని బాధ్యతలు. జాగ్రత్త. ఆ చెక్స్ ఎంత బాగున్నాయో. ఏదో షేడ్ వేసారు, ఏంటది? పోనీ అట్లీస్ట్ అదైనా నాకు రాస్తారా కొంచెం? ఈ మేకప్ అంట పాపం. చూడు నాకేం లేదు. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను దాని మీద సిగ్గుపడుతున్నావేంటి కొత్తగా? బాగున్నావే దాని ఇలా కాముగా. ఇంటర్వ్యూ రోజు ఉంటే బాగుంటుంది. ఎందుకు? నాకు అస్సలు లేదు. ఎంత క్యూట్గా ఉందో, నీ లిప్స్టిక్ ఎంత బాగుందో.
నీ చబ్బీ చిక్స్ కూడా, నీ స్టిక్కర్ కూడా, అది గాల్లో తేలుతా ఉంటది ఇప్పుడు. నీ బ్యాంగిల్స్, నీ ఫింగర్ రింగ్స్, నీ బ్యూటిఫుల్ ఫ్రాక్, అసలు బటర్ఫ్లై లా ఉన్నావు తెలుసా, ఆల్రెడీ ఉన్నావు. కానీ నాన్న కూతురే. బా, అమ్మాయిలందరూ బేసిక్ గా నాన్న కూతురు. బై డిఫాల్ట్ అది వచ్చేస్తుందేమో. ఆబ్వియస్లీ ఇది మనం ఎంత చూసినా నాన్న. దాని నీకు డాడీ ఇష్టమా మమ్మీ ఇష్టమా? ఇటు అంత లేట్ చెప్పేసావు. కాదు, చెయ్యి ఇటు కూడా వచ్చింది. ఓ ఇటు ఇలా వచ్చిందా? ఇద్దరు అంట. కానీ అదొక్కటి ఉందిలే, బ్యాలెన్స్ చేస్తుంది. అమ్మ నాన్న అంటది కానీ విడిగా ఇద్దరిని అమ్మ అందు నాన్న అందు. అమ్మ నాన్న ఎవరి ఇష్టం ఇద్దరు ఇష్టం. ఎవరు డాన్స్ బాగా చేశారు ఇద్దరు బాగా చేశారు అంతే. మీ కోరిక అయితే నెరవేరింది కదా. కానీ నీతోనే డాన్స్ లో కూడా తనని ఇంట్రడ్యూస్ చేయాలి, చూపించాలి, ఉంటే బాగున్నాను అనుకున్నారు. కానీ అప్పుడు కష్టాలు ఎలా పడ్డారో చెప్పండి మాకు. అంటే ఆన్ కెమెరా చాలా బ్యూటిఫుల్, అది అసలు అది ఆ బాండింగ్ కానీ అది వేరే లెవెల్. బట్ అంటే లంచం ఏంటిచ్చి అల్లరి లేకుండా అంటే యాక్చువల్గా దాన్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు దానికి 13 days ఉన్నప్పుడు అనుకుంటే ఫస్ట్ ఫోటో షూట్ చేసాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు. ఒక్క రోజులో 10 డ్రెస్ చేంజెస్ చేసిన రోజెస్ కూడా ఉన్నాయి. అలాంటి రోజులు అయిపోయిన తర్వాత అమ్మ అయిపోయిందంటే అప్పుడు పడుకునేది. అది ఎంత నిద్రలో ఉన్నా ఏ ఉన్నా పాపం ఏ రోజు మా ఇద్దరిని ఇబ్బంది పెట్టలేదు. సో మ్యామ్, అంటే మీకు అసలు టైం ఎలా ఉంటుంది అంటే అక్కడ నీతోనే డాన్స్ ప్రాక్టీస్, మళ్ళీ ఇక్కడ వ్లాగ్స్ చేయడం, కానీ వ్లాగ్స్ డేట్ కానీ ఎక్కడ అస్సలు మిస్ చేయరు. పేషెన్స్ ఎలా వస్తుంది, పాపని చూసుకోవడం, ఇదంతా ఎలా మేనేజ్ చేస్తున్నారు? లక్కీ ఏంటంటే ఇంట్లో మనకి ఫ్యామిలీ సపోర్ట్, అంటే అత్తయ్య వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు దానిని టేక్ కేర్ చేసుకుంటారు మాకు షూటింగ్ ఉన్నప్పుడు. అదొక్కటి చాలా మంది అంటారు మీరు చాలా లక్కీ అని చెప్పి, బికాజ్ వాళ్ళ వల్ల కొంచెం రిలీఫ్ ఉంటుంది. అండ్ నిజంగా చెప్పాలంటే వ్లాగ్స్ రెగ్యులర్గా కంటే కొంచెం తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే ఎడిటింగ్ అయిపోయిన తర్వాత నేను అలా లైవ్ చేసేయలేను. ఒకసారి చూసుకొని అంతా ఓకేనా కాదా చెక్ చేసుకోవాలి. బట్ షూట్లో అది కుదరక కొంచెం డిలే అవుతున్న మాట అయితే కరెక్టే, బట్ కొంచెం టఫే. ఎందుకంటే డాన్స్ షోస్ నేను ప్రీవియస్గా ఒక 5 డాన్స్ షోలు చేశాను. కానీ ఈ నీతోనే డాన్స్కి కష్టపడ్డట్టు మేము ఎప్పుడూ కష్టపడలేదు. బికాజ్ అందరూ టఫ్గా ఉన్నారు. కొరియోగ్రాఫర్స్ ఉండడం వల్ల ఏమో చాలా టఫ్ అయిపోయింది మాకు. కానీ చాలా బ్యూటిఫుల్ యాక్ట్, మంచి కాస్ట్యూమ్స్, చాలా క్యూట్ కపుల్, ఎన్ని కమెంట్స్ వచ్చాయో తెలీదు. అవును, చాలా చాలా బాగుంది మీ పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా చాలా బాగుండింది. థ్యాంక్ యూ. అండ్ అన్న, లవ్ మ్యారేజ్ సో ఎలా స్టార్ట్ అయింది అంటే మా వ్యూయర్స్ కోసం ఒక్కసారి ఎవరు ప్రపోజ్ చేశారు చెప్పు. ఇది నాక నువ్వే కరెక్ట్ చెప్తావు. లేదు ఎవరు ప్రపోజ్ చేసుకోవాలి. యాక్చువల్లీ లవ్ స్టోరీ పెద్ద లెంతీ స్టోరీ ఏం లేదు. అది 2020 లాగానే 9 months లవ్, 10th month లో చెప్పాము, మళ్ళీ 1 year లో మ్యారేజ్ అయిపోయింది. ఓకే, ఆల్మోస్ట్ మ్యారేజ్ అయ్యి 8 years కంప్లీట్ అయిపోయింది. 8 years సక్సెస్ఫుల్ గా కంప్లీటెడ్. ఓకే, యా ఇది నేనే ఏంటి యా అదే అర్థమైంది వీళ్ళిద్దరు ఉంది ఇప్పుడు. కానీ టాటూ మాత్రం వేసుకోవాల్సి వచ్చింది. నేను వేసుకున్నా, ఆయన వేసుకోవాల్సి వచ్చింది. నా బట్టి తను వేసుకుని తన బట్టి నేను వేసుకుని. కానీ ఎందుకు అర్థం కాదు, పెళ్ళాలు ఎంత మంచిగా ఉన్నా కూడా ప్రతి ఒక్క హస్బెండ్ చెప్పే కంప్లైంటే ఇది. ఏదో మనం టార్చర్ చేసేస్తున్నట్టు, మనం ఏదో డైనోసర్ లాగా. నీకు ఎన్ని ఫ్రీడమ్లు ఇచ్చాను నేను. ఫ్రీడమ్ ఇచ్చినట్టే ఉంటుంది, దానికోసం తాడు కట్టుతారు. అంటే ఇన్ని ఫ్రీడమ్స్ ఇచ్చారు అనగానే అవి ఏంటో తెలుసుకోవాలన్నది ఒక 2 చెప్పరా? చాలా పర్లేదు, నువ్వు పార్టీకి వెళ్ళు కానీ వీడియో కాల్ చేయి. ఎప్పుడు లేదు నిజంగా. కానీ ఎప్పుడు వెళ్ళినా నేను కాల్ చేయను, కాకపోతే ఒకసారి కాల్ చేస్తాను ఎక్కడున్నావు ఏంటని అంతే. సో మీకు ఇచ్చిన ఒక 2 freedoms చెప్పరా? ఫ్రీడమ్ పాపం ఫస్ట్ నుంచి నాకు ఏ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, బాగానే ఫ్రీడమ్తోనే ఉన్నాను. అవును, ఎక్కడ ఇలా ఉండాలి అలా ఉండాలి ఏం లేదు. నువ్వు నచ్చినట్టు ఉండు, ఓపెన్గా మాట్లాడు, ఇలాగే ఉండదు ఫస్ట్ నుంచి. కానీ నేనే ఎందుకు లేని చెప్పి కొంచెం కంట్రోల్లో ఉంటాను. నేను పెట్టకపోయినా ఉంటాడు, అదే కదా, అంతకుమించి మనకి ఏం కావాలి. సీసీ కెమెరా పెట్టి నీ ఇష్టం, నువ్వు హ్యాపీగా ఉంటుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట. ఎన్నిసార్లు గోవా వెళ్ళో నువ్వు ఫ్రెండ్స్ ఎప్పుడైనా సీసీ కెమెరా పెట్టానా నేను? అంటే నువ్వు అన్ని పక్కన వాళ్ళు ఎవరు వెళ్తున్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు, మొత్తం అంటే మనకి సర్కిల్లో స్టేడియంలో చుట్టూ ఉన్నట్టు అంతా ఆడియన్స్ పెట్టేసి మధ్యలో నీ ఇష్టం వచ్చిన గేమ్ ఆడంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట. సెక్యూరిటీ అంతే, నిజంగా పాడవకూడదు, ఒక కేరింగ్ అండి, జాగ్రత్త. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎవరైనా ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా సార్ మీకు? అంత అదృష్టం నాకు కలిగించలేదు, ఎందుకంటే మొత్తం నా ఫేస్బుక్ హ్యాండిల్స్ అన్ని తన చేతిలో ఉన్నాయి. ఇన్స్టా అన్ని. పాప మా తెలియక అమ్మాయిలు అప్పుడప్పుడు మెసేజ్ చేస్తూ ఉంటారు. అంటే మ్యారేజ్ అయినప్పుడు ఇన్స్టా లేదు కాబట్టి అందుకే ఫేస్బుక్ మాత్రం చెప్పాను. ఇంకేముంది, అంతే ఫసక్. సో అన్న, అంటే మీ ఫ్యాంటసీ ఏంటి అంటే లైక్ లవ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు మీకు మీ కాబోయే వైఫ్లో కానీ
బిఫోర్ మ్యారేజ్ గురించి అడుగుతున్నాను, అంటే ఆఫ్టర్ ప్రెసెంట్ కాదు. అది మొత్తం ఆ షట్టర్ మూసానండి. అరే మూసేసిన నాకు కూడా తెలుసుకోవాలి, చెప్పు అసలు ఒక ఫ్యాంటసీ ఉంటుంది కదా. ఫ్యాంటసీ అని ఏం లేదు, ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోవాలి, మమ్మల్ని అదే ఫ్యాంటసీ కాదన్నా, అవన్నీ కేరింగ్. అందుకే ఫ్యాంటసీ కాదు అంటున్నా, అందుకే ఫ్యాంటసీ మాకు కావాల్సింది మీ ఫ్యాంటసీస్ కాదు. మంజు, ఇప్పుడు నువ్వు ఆయన్ని పాపం అన్నావు కదా, ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నన్ను పాపం అంటావు. అవునా? చూడు అసలు ఇలాగే ఉంటాడు. ఫ్యాంటసీస్ చెప్పండి. అవునా, రెడీగా ఉండి కొట్టుకోవడానికి. లేదు లేదు పాప, ఇప్పుడు చెప్పినందుకైనా మీరు ఒక ఫ్యాంటసీస్ బేసిక్ గా ఎక్కువ లేవు, అంటే అందుకే ఎక్కువ లవ్ స్టోరీస్ కూడా నాకు లేవు. ఒకటే లవ్, ఒకటే మ్యారేజ్. సో ఫ్యాంటసీ ఎక్కువ అమ్మాయి విషయంలో లేవని ఒక రెండైనా చెప్తారేమో అనుకున్నా. అదే నేను తెలుసా, నిజంగా చెప్తున్నా, ఈ 9 ఏళ్లలో ఎన్నిసార్లు అడుగుంటాను నిజంగా లేదు ఇగో ఇదే లేదు అలా ఎలా ఉంటారు అలా అనేది నాకు అర్థం కాల. ఎలా ఉంటారా అలా ఉన్నా కూడా నువ్వు పెళ్లి చేసుకున్నావు అన్న. ఫ్యాంటసీ అనేది స్కిప్ అయిపోయింది అన్న, అదే చూస్తే ఫ్యాంటసీ లేదు, మర్చిపోయాను అది. అంటే ఒక హెయిర్ గురించి కానీ, లేకపోతే నా వైఫ్ ఇలా ఉండాలి, లేకపోతే నా వైఫ్ని ఇలా తీసుకెళ్ళాలి, నా వైఫ్తో ఇలా స్పెండ్ చేయాలన్న ఫ్యాంటసీస్ ఉంటాయి కదా. అంటే నా వైఫ్ హైట్ ఉండాలనుకున్నా, హైట్ అక్కడే అయిపోయింది. ఇక్కడ ఎక్స్ప్రెషన్ క్లోజ్ లో ఉందా కెమెరా, అక్కడ క్యాచ్ చేయలేదు, అది ప్రాబ్లం. దట్స్ ఓకే. అంజలి గారు, హైట్ ఉండాలని అనుకున్నారు కానీ మిమ్మల్ని లవ్ చేశారు అంటే ఎంత ప్రేమించబట్టి ఆ హైట్ ని కూడా మర్చిపోయారు, ఆలోచించారు. పర్లేదు, మన హైట్ ఎక్కువ అనుకో. కాన్సెప్ట్ ఏంటి, ఫ్యాంటసీ అడుగుతున్నారు, అది తనకి ఎలా తను ఎలా మలుచుకుంది, నేను ఎలా మలుచుకున్నాను మ్యాటర్ కాదు. నేను చెప్పేది వినండి ఫస్ట్. సరే ఓకే చెప్పు, నాకు అదే కావాలి, చెప్పు. సెకండ్ ఫ్యాంటసీ తక్కువ మాట్లాడాలి, అయిపోయింది 2 అన్న. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందన్న కూడా. అంతే, 2 అంతే తప్ప నాకు స్పెసిఫిక్ గా ఇలా హెయిర్ ఉండాలి, ఇలాంటి ఐస్ ఉండాలి, ఈ కలర్ టెక్స్చర్ ఉండాలి, అలా ఎప్పుడు నాకు లేదు ఫస్ట్ నుంచి కూడా. అందుకే నచ్చింది. సో మీ ఫ్యాంటసీస్ ఏంటి అంటే బిఫోర్ మ్యారేజ్ మీరు ఎలా అనుకున్నారు? సో యాక్చువల్గా నాకు కూడా అంతలాంటి ఫ్యాంటసీస్ లేవు ఆ టైంలో, ఎందుకంటే చాలా ఎర్లీగానే మేము పెళ్లి చేసుకున్నాము. సో ఆ టైంలో ఏంటంటే ఫుల్ బిజీగా ఉండేవాళ్ళం కదా. సో ఖాళీ ఉంటే అలాంటి ఆలోచనలు వచ్చేవేమో. అప్పటి వరకు ఏంటంటే సినిమాలు, పబ్బింగ్ అదంతా మాకు అసలు అలవాటు, అంటే అంత టైం లేదు, అలవాటు లేదు కూడా. సో అందుకనే మేబీ ఆ ఫ్యాంటసీస్ లేవేమో నాకు కూడా. కాకపోతే ఒక మంచి క్వాలిటీ అనుకుంటాం కదా, అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడకూడదు, ఆ ఫ్లర్ట్ చేసే విధానం ఉండకూడదు, అది అలాంటి అలవాటు లేని అబ్బాయి ఉండాలని అనుకున్నా. అది ఒక్కటే ఉండింది. బట్ లక్కీగా అంతకు మించి దొరికింది. అలా నువ్వెలా చెప్తావయ్యా, నువ్వెలా చెప్తావు, నేను చెప్పాలి. నాకు తెలుసు నా క్వాలిటీస్ గురించి. నిజంగా చెప్తున్నా, ఒక భర్త గురించి భార్యకి తెలిసినట్టుగా వాళ్ళ మదర్కి కూడా తెలియదు. మంచోడు కాదా అనేది వైఫ్కి ఒక్కదానికే తెలుసు. ఎందుకంటే మనం అందరం బయట వాళ్ళం, ఒక 2 నిమిషాలు, 1 డే 2 డేస్లో ఒక మనిషి గురించి తెలియదు. ఈవెన్ మదర్కి కూడా తెలీదు, భార్యకి తెలిసినట్టు. ఇది అగ్రి చేయాల్సిన విషయం. సో కనీసం అట్లీస్ట్ ఒక్కరైనా సరే అంటే ఇష్టపడుతున్నారు ఒకరంటే ఒకరికి ఇష్టం అనేది ఎప్పుడు తెలిసింది, ఏ మూమెంట్లో? ఇంట్లో చెప్పేసాను డైరెక్ట్గా. అయితే సీరియస్లీ ఇంట్లోనే చెప్పాడు మీకన్నా ముందు? అవును. అంటే తను పర్మిషన్ లేకుండా ఎలా చెప్పేశారు? తను లైక్ చేస్తుందా? ఇప్పుడు మీరు అడిగారు ఒక క్వశ్చన్, ఎప్పుడు అర్థమైంది మీకు అని. మేబీ అలా అర్థమైందేమో ఆయనకి. దాన్ని ఎలా కరెక్ట్ వర్డ్ ఏం చెప్పాలో తెలియదు కానీ ఆ సింక్రనైజింగ్ అర్థమైంది. అంటే ఇంక చెప్పండి, ఎప్పుడు మీకు కన్ఫెస్ చేయలేదంటే ఐ లవ్ యూ అని చెప్పడం అలాంటిది ఏం లేదు. మాట్లాడుకునే వాళ్ళం, ఇదైపోయింది, ఒక బాండింగ్ లాంటిది క్రియేట్ అయిపోయినట్టు అనిపించింది నా మైండ్లో. ఇలా మ్యారేజ్ డిస్కషన్ వచ్చినప్పుడు టక్కు నేను ఓపెన్ చేశాను, మ్యారేజ్ అంటే ఇది పరిస్థితి అని. అవునా, సరే ఓకే, ఎప్పుడు చెప్పాను, ఎన్నింట్లో చెప్పేసావు? చెప్పాను, రా కూర్చుని మాట్లాడి అట్లా ఫటాఫట ఆల్మోస్ట్ 3 monthsలోనే మొత్తం మ్యారేజ్ అయిపోయింది. ఇంట్లో చెప్పిన వెంటనే 3 months to 4 months 2 monthsలో ఎంగేజ్మెంట్ అయిపోయింది. డిసెంబర్లో ఎంగేజ్మెంట్ అయిపోయింది, జనవరిలో పెళ్ళి అయిపోయింది. అంతే. ఓ వెరీ ఫాస్ట్. అంత ఫాస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఎవరు కూడా. నేను కూడా అంటే చాలా తక్కువే మేము మాట్లాడుకుంది చెప్పాలంటే. అంతకుముందు మేము ఇద్దరం కలిసి ఒక డాన్స్ షో చేసాము ఈటీవీలో, నర్తన్శాల అని. తను వేరే పార్ట్నర్, నాకు వేరే పార్ట్నర్. అప్పుడు ఏంటంటే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, ఇదే ఉండేది. మధ్యలో ఆయనకి మలయాళంలో తన హీరోగా ఒక ఫిల్మ్ చేశారు, వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి అసలు కాంటాక్ట్ లేదు మా ఇద్దరికి. అప్పుడు ఒకసారి ఫేస్బుక్లో మెసేజ్ చేశారు తనే, చాలా అంటే 3 months తర్వాత ఎప్పుడో. నా తమ్ముడు చూసుకునేవాడు అప్పుడు అంతా. చూసి అక్క ఈ అన్న నాకు తెలుసు, నీకు కూడా తెలుసు కదా, హాయ్ చెప్పారు అని. ఓకే సరే యాక్సెప్ట్ చేయన్నా. తర్వాత నెంబర్ అడుగుతున్నాడు అక్క అన్నాడు. సర్లే నా నెంబరే ఇచ్చేసేయనన్నా. అంతే. అప్పుడు ఒకరోజు హాయ్ పెట్టాడు, నేను హాయ్ పెట్టాను, అంతే. ఇంక అప్పటి నుంచి మాకు మెసేజెస్ లేవు. ఆ తర్వాత చాలా చెన్నైలో ఉన్నాను, అసలు హైదరాబాద్లో ఉండేవాడు కాదు, చెన్నై తనంతా. అప్పుడు తమిళ ఫిల్మ్స్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఒకరోజు నాకు సినిమాలు చూసి రివ్యూస్ పెట్టడం అలవాటు బాగా. అప్పుడే
వాట్సాప్ కదా, వాట్సాప్ వచ్చిన కొత్తలో ఒక సినిమా చూసి నా సినిమా చూసి నేను చచ్చానయ్యాను ఒక స్టేటస్ పెట్టాను. ఆయన ఫ్రెండ్స్తో చెన్నైలో ఆ సినిమాకి వెళ్ళడానికి రెడీగా ఉండి ఎందుకో నా స్టేటస్ చూసి ఫోన్ చేశాడు. ఫస్ట్ ఫోన్ ఏంటండి సినిమా బాగాలేదా అన్నాడు. నాకు నచ్చలేదు, మీరు వెళ్తే వెళ్ళండి అని అన్నాను. ఇంకా అంతే. ఆ తర్వాత ఎప్పుడో ఒకసారి హాయ్, ఒక 10 days తర్వాత నేను హలో, ఆయన ఒక 10 days తర్వాత హౌ ఆర్ యూ, ఇదే ఉండేది మా ఇద్దరికి. తర్వాత ఒక రోజు కలవడానికి అనుకున్నాం. ఇలా ఒక 4-5 months తర్వాత నేను హైదరాబాద్ వస్తున్నాను అన్నాడు. ఎందుకు అసలు ఎప్పుడు ఎవరిని కలవలేదు నేను కూడా. వెళ్దామంటే ఓకే వెళ్దాం. మంచిగా నేను రెడీ అయిపోయి ఒక వైట్ కలర్ డ్రెస్ వేసుకొని ఎక్కడ కలుద్దాం అంటే పలానా ఏరియా వచ్చాడు. రాగానే ఆయన బైక్ అక్కడ పెట్టేసి కార్లో బయటకు వెళ్దామా అంటే సరే మంచిగా కాఫీ షాప్కు తీసుకెళ్తాడేమో, ఒకవేళ అంటే నాకు ఒక మంచి ఫీలింగ్ ఆ అబ్బాయి మీద, ఒకవేళ ఓకే అంటే రెడీ అంటే నేను కూడా యాక్సెప్ట్ చేద్దాం అన్నట్టు రెడీగా ఉన్నా. వెళ్ళిన తర్వాత మాదాపూర్ వెళ్తే అక్కడ ఆపుతారా అన్నాడు. సరే ఆపేసి కారు పార్క్ చేసి నేను కూడా వద్దాం అనుకునే లోపల కార్ దిగి బాయ్ అన్నాడు. అమ్మ ఇది చాలా షాకింగ్ అసలు. బాయ్ ఇంకేమో చెప్తారేమో అనుకున్నా. నేను కూడా ఏమైనా చెప్తాడేమో కార్ పెట్టేసి నేను కూడా వెళ్దామని అనుకుంటున్నా. బాయ్ అన్నాడు. అన్నాను. అంటే మా ఫ్రెండ్స్ అందరు వెయిట్ చేస్తున్నారు, విల్ మీట్ అగైన్ అని. అంటే ఇప్పుడు నేను ఓలా క్యాబా నీకు? ఆ టైంలో ఓలా ఏం లేవు, నన్ను ఓలా నాకు అసలు ఏమనుకుంటాను అసలు అది చెప్పండి. నా పరిస్థితిలో మళ్ళీ ఫోన్ కూడా ఎత్తకూడదు. వెళ్ళిపోయాడు. 6 అయితే ఫోన్ చేయడు ఈవినింగ్. చాలా రూల్స్ ఉన్నాయన్నా. గుడ్ బాయ్. పెళ్లి చేసుకుంది నిజంగా అప్పుడు హట్ అయ్యాను, కానీ తర్వాత ఆలోచించాను ఓకే ఇంతకన్నా ఒక మంచి క్వాలిటీ ఏం కావాలి అనేసి కదా. తర్వాత అంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళారు, ఆ తర్వాత మీ పరిస్థితి ఏంటి? వెళ్ళిపోయాను నేను ఇంటికి హట్ అయిపోయి. అంటే మధ్యలో ఎన్ని అనుకున్నారు అసలు? బిల్లు పే చేశారా క్యాబ్ కి? క్యాబ్ నేనే కదా, నా కార్ లో డ్రాప్ చేశాడు. అప్పుడు క్యాబ్ లేక నన్ను క్యాబ్ లో యూజ్ చేసుకున్నాడు అని నాకు తర్వాత అర్థమైంది. ఓకే, నా కార్ లో నన్ను డ్రాప్ చేయమని వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు ఓలా ఊబర్ లేవు ఇంకా, అలా యూజ్ చేసుకున్నాడు. నేను గమనించలేకపోయాను. యూజ్ చేసుకున్నా ఒకసారి కదా, అబ్బా యూజ్ చేసుకున్నానంటే. సో అలా ఎలా ఉంటుంది చెప్పు? నా వైట్ డ్రెస్ ఏంటి, నేనేంటి అంత క్యూట్ గా రెడీ అయ్యి వస్తే ఇంప్రెస్ చేద్దామని వెళ్ళిపోయాడు. ఇంప్రెస్ అయిపోయాను అప్పుడు. ఇంప్రెస్ అయ్యేది మాటలతో అలా అయింది. సో తర్వాత మళ్ళీ కాల్ వచ్చిందా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళావు? అలా ఏం ఉండదు. అయ్యో అట్లాంటి అసలు ఇలాంటి ఇన్సిడెంట్లు చెప్తే మీరు ఎలా నన్ను పాపమని వెళ్ళిపోతారు. ఒక రోజు పెళ్లికి ముందు మా అమ్మకి కొంచెం సీరియస్ ఉండి హాస్పిటల్ ఉండింది. అయితే నేను మెసేజ్ చేశాను, చాలా ఏడుస్తున్నా. అలాంటి టైంలో ఎవరు అంటే తనే గుర్తొచ్చాడు నాకు. ఇమీడియట్గా నేను మెసేజ్ చేశాను, మా అమ్మకి ఇలా సీరియస్గా ఉంది, హాస్పిటల్ ఉన్నానంటే. జనరల్గా అయితే మీరేం చేస్తారు? అయ్యో అవునా నేను వస్తాను, కొంచెం డోంట్ వరీ ఏదో ఒకటి చెప్తారు. మా ఆయన ఏం మెసేజ్ చేశారు తెలుసా? యుద్ధానికి వెళ్లే ముందు వరుసలో ఉన్న సైనికుడిలాగా ధైర్యంగా ఉండు, బాయ్. అది ఇంగ్లీష్ లో పెట్టాడు. బీ లైక్ ఏ ఫ్రంట్ లైన్ సోల్జర్ అని పెట్టాడు అని బాయ్. ఎలా ఉంటుంది? చాలా డిఫికల్ట్. చెప్పాను కదా ఇది అయ్యే లోపల నన్ను పాపం అని వెళ్తారని. అలాంటి మనిషి పాపంగా చూస్తున్నారా? ఒక మనిషి తెలుసా? ఇది కూడా కాదు. ఆ ఇన్సిడెంట్ అయ్యి నన్ను దింపేసి వెళ్ళిపోయాడు. తర్వాత చెన్నై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనం కలవడానికి లేకుండే, ఎప్పుడో ఒకసారి ఫోన్లో. అయితే నాకు జమ్నీలో ఒక షో ఉండింది అప్పుడు, సూపర్ కుటుంబం లాగా. అందరు ఆర్టిస్టులు చెన్నైకి వెళ్ళాలి. సో నేను తనని కలవడానికి ఉంటుంది కదా అని చెప్పి నేను ఓకే అన్నాను ఆ షోకి. అయితే కార్లోనే వెళ్ళాము. వెళ్ళిగానే మార్నింగ్ అయిపోయింది. ఏం చెప్తారు? నేను కలవడానికి సరే నైట్ కలుద్దాము అని అన్నాడు. నా హోటల్ చాలా దూరం, ఆయన ఉన్నది చాలా దూరం, ఆల్మోస్ట్ 1.5 hour జర్నీ ఉంటుంది తన రూమ్ కి. సరే అని మా తమ్ముడిని పక్కన పెట్టేసి అందరినీ పక్కన పెట్టేసి డ్రైవర్ని తీసుకొని, నాకు ఆ ఏరియా తెలియదు కదా, చెన్నై మన హైదరాబాద్ అంటే మనం వెళ్తాం. 1 hour నాకు గైడ్ చేస్తున్నాడు. లెఫ్ట్ తీసుకోండి, ఆ ఏరియా వస్తుంది, ఇక్కడ తీసుకోండి, అక్కడ తీసుకోండి, అంత అయింది. వెళ్ళాను చక్కగా. వెళ్ళగానే మనిషి ఎదురుగా కనిపించాడు. వచ్చాడు. ఫైనలీ 1.5 hour తర్వాత కాన్వర్జేషన్ తర్వాత వెళ్ళి కలుద్దాం అనుకున్నప్పుడు వచ్చి హాయ్ అన్నాడు. నేను హాయ్ అన్నా. అనగానే ఇప్పుడు మీరు వచ్చిన రోడ్ గుర్తుందా అన్నాడు. లేదు అన్నా. యూటర్న్ చేసుకోండి, నేను ఫోన్ చేసి మళ్ళీ గైడ్ చేస్తాను, బాయ్ అన్నాడు. మాలేసుకుని ఉన్నాడు. సరే మాలేసుకొని ఉన్నా కూడా నువ్వు రమ్మండు ఎందుకు? సరే వచ్చిన అంత దూరం నుంచి వచ్చినందుకు అట్లీస్ట్ ఒక 5 minutes కూర్చొని మాట్లాడడమో లేకపోతే అలాగే మాట్లాడడమో చేయాలిగా. వచ్చిన రోడ్ నీకు గుర్తుందా అన్నాడు. లేదు అన్న, నేను మళ్ళీ గైడ్ చేస్తాను, ఇలా అన్న యూటర్న్ తీసుకో అన్నాడు డ్రైవర్. ఇలాంటి సిచ్యువేషన్స్ తెలుసా చెప్పానా? పాపం ఖాతాలో చాలా ఎక్కువ రాసుకోవచ్చు. ఇక్కడ కూడా షాక్ లో ఉన్నారు కదా. అంతే
అంతే కదా 1.5 hour ఏమైంది మళ్ళీ నేను రిటర్న్ 1.5 hour వెళ్ళాలి. అందుకే నాకు చాలా ధైర్యం. మా ఆయన ఎవరినన్నా ఒక అమ్మాయి వెనకాల వెళ్ళాడని నేను నమ్మను, పొరపాటును కూడా నమ్మను. ఎందుకంటే కర్మగాలు వెళ్ళినా అది నన్ను వెతుక్కుంటూ వచ్చి నా చేతిలో మా ఆయన చేయి పెట్టి 2 పువ్వులు పెట్టేసి వెళ్ళిపోతుంది. పువ్వుల్లో పెట్టి మీ ఆయన నీకే ఇస్తున్నానమ్మా. అందుకే నాకు అంత కాన్ఫిడెన్స్. ఆయన ఎవరితో మాట్లాడదని. ఒక అమ్మాయి మెసేజ్ చేస్తే 1 year అయినా చూడ్డు, నేను చూసి పాప రిప్లై ఇవ్వాలి. ఒక 5,000 7,000 మెసేజ్లు ఉంటాయి అట్లాగా. వాట్సాప్లో అయితే 100 మెసేజ్లే. సీరియస్లీ. అందుకే నాకు చాలా కాన్ఫిడెంట్. ఆయన ఎవరు తీసుకెళ్ళినా మళ్ళీ ఇమీడియట్ గా నా దగ్గర తీసుకొచ్చారు. సో అయితే ఒక్కసారి ఇప్పటికి ఈ 8-9 years లో ఒకసారి ఐ లవ్ యూ టు మిస్ యూ ఓన్లీ మొన్న షోలో వాళ్ళు అడిగారు స్క్రీన్ మీద మేము చూపిస్తామండి ఐ లవ్ యూ మెసేజ్లు ఏమైనా ఉంటే అని. 3 years చాట్ చూస్తే ఫోన్ బిల్ ఆయన మెసేజ్ ఏమిటో తెలుసా? కరెంట్ బిల్ 700 వేసాయి. ఇవి మా ఇద్దరి మధ్య కాన్వర్సేషన్స్ మొత్తం ఇవే. ఏంటి క్యాబ్ 500, ఇంకోటి 1000. నేను చెతే సిగ్గుపడతాడు ఆడపిల్లలాగా. లేదు ఇప్పుడు ఐ లవ్ యూ ఇప్పుడు మన దాంట్లో ఉంది టాస్క్. అది అలాంటి టాస్క్ అని కాదు, అది ప్రపోజ్ చేయాలి. అలా అది కాదన్న, అయితే ఒక చిన్న గేమ్ తో స్టార్ట్ చేసేద్దాం. రెడీ ఉన్నాయి కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మాకు కావాలి. ఓకేనా? సో ఫస్ట్ అన్నతో స్టార్ట్. అది బెస్ట్ అన్న. ఈ క్వశ్చన్ అంటే తను చెప్పాలా దీనికి ఆన్సర్? వాట్ ఇస్ ద వన్ థింగ్ అబౌట్ యూ దట్ యు ఆర్ మోస్ట్ ప్రౌడ్ ఆఫ్? నా గురించా? నువ్వు ప్రౌడ్ గా ఫీల్ అయ్యేది ఏంటి నీ గురించి? చాలా కేరింగ్, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. అది మీరు ప్రౌడ్ గా ఫీల్ అవుతారు ఖచ్చితంగా. దేవుడా మా ఆయన ఆన్సర్ బాగా చెప్పేది రావాలి. దేవుడా ఫస్ట్ లవ్ ఫస్ట్ క్రష్ రావాలి. పెద్ద సెంటెన్స్ ఉంది. అన్న పాపం కొట్టగల. నువ్వు నీ ఎక్స్ తో ఎప్పుడు మాట్లాడో, ఏం మాట్లాడో? ఎప్పుడు మాట్లాడు లాస్ట్ ఎప్పుడు? నీ ఎక్స్ తో లాస్ట్ ఎప్పుడు కలిసావు? నువ్వు లాస్ట్ ఎప్పుడు కలిసావు, ఏం మాట్లాడావు? క్వశ్చన్ నెంబర్ 1 ఎక్స్ లేదు. ఇప్పుడన్నా చెప్పచ్చు కదా. లేంది 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు అంటే మీరు 10th ఇంటర్ డిగ్రీ ఒకసారి ఫ్లాష్ బ్యాక్. ప్రాబ్లం ఏంటంటే నేను 10th లో 16th మూవీ చేశాను. అప్పుడు నుంచి కాలేజ్కి వెళ్ళడము స్కూల్ వెళ్ళడం మానేసా. సో నా కాలేజ్ లైఫ్ లేదు. ప్రైవేట్ ఎగ్జామ్స్ ఓన్లీ అంటే వెళ్ళేవాడిని, జస్ట్ ఎగ్జామ్స్ టైం వెళ్ళి రాసి వచ్చేవాడిని తప్ప నేను కాలేజ్కి వెళ్ళింది లేదు కంప్లీట్ గా. ఇప్పుడు అదే మిస్ అవుతుంది. కాలేజ్ లైఫ్ లేదు. నేను అప్పుడప్పుడు చూస్తున్నప్పుడు అదే అయ్యో కాలేజ్ లైఫ్ మిస్ అయిపోయినా అనే ఫీలింగ్ ఎప్పుడు. ఇలా కష్టం అన్న కాలేజ్ లైఫ్ లేకపోతే లవ్ ఏ ఉండదు. కాలేజ్ లైఫ్ కంప్లీట్ గా లేదు. మన ఇద్దరం ఒక బ్యాచ్. క్రష్ అంటే ఆ ఏజ్ లో ఎవడో వాళ్ళతో అమ్మాయిలతో మాట్లాడి కొంచెం వాళ్ళతో మాట్లాడడం ఆ ఫ్యాంటసీ. ఇప్పుడు అది తప్ప క్రష్ లాంటిది కూడా ఎక్కువ లేదు. ఆ ఫ్యాంటసీ పేరే చెప్పమంటున్నావు. పేరు గుర్తులేదు. ఏమన్నా నేనేమన్నా? అమ్మాయి ఎలా ఉంటుంది? బానే ఉంటుంది. అంటే మా సినిమా చేసిన హీరోయిన్స్ ఆర్టిస్ట్ లో వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడడం. నీ సినిమా చేసిన హీరోయిన్స్ అంటే తెలుసు నాకు, తర్వాత మాట్లాడదాం దీని గురించి. 4 చెప్పేసారు. ఎక్స్ ఏం లేదు. సరే ఈయనకేమో చిన్న చిన్న క్వశ్చన్లు వస్తున్నాయి, నాకేమో పెద్ద పెద్ద వస్తున్నాయి. వాట్ డూ యూ నెవర్ ఎవర్ వాంట్ మై హెల్ప్ విత్? అంటే నా హెల్ప్ లేకుండా నేను చేసే పనిలా నా గిఫ్ట్లు కొనడం అవి నేనే చెప్తాను అసలు దానికి. అవును, యాక్చువల్లీ అదైతే అంటే ప్రతి విషయంలో పవన్ ఉండాలి. ఎందుకంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఎలా అంటారో నాకు తనే బెస్ట్ ఫ్రెండ్. మేము తన విషయం నాకు తెలియదు కానీ నాకైతే తనే అన్ని విషయాలు చెప్పేస్తా. ఏది నా మనసులో ఉండదు. ఎవరైనా నాకు మెసేజ్ చేసినా కూడా మా ఆయనకు చెప్పేస్తా. అన్న నా గురించి ఏమైనా చెప్పారా? ఇది నా గురించి ఇలా చెప్పాను, పొద్దున కూడా చెప్పాను. ఎందుకు వై అని అన్నాడు. అండ్ లేదు ఫస్ట్ తనే అడిగింది, మొదలు పెడితే తనకి ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాతే మొదలు పెట్టాలి అని. సో ఇదైతే చెప్పాను. సో అన్న మీకు ఇచ్చిన బెస్ట్ సర్ప్రైజ్ ఏంటి? చాలా ఒకటే కాదు. మీకు ది బెస్ట్ ఫస్ట్ గుర్తొచ్చేది? ఫస్ట్ అంటే అన్ని గుర్తున్నాయి మ్యాక్సిమం. నా ఫస్ట్ దానికి నా ఎన్ని ఇయర్స్ అన్ని గిఫ్ట్స్ పెట్టింది. తర్వాత ఇయర్కి కార్ ప్లాన్ చేసింది. అట్లా ప్రతి బర్త్డేకి ఏదో ఒక సర్ప్రైజ్. కానీ అప్పుడు మధ్యలో కొంచెం తెలిసిపోయాయి నాకు ట్రై చేస్తున్నప్పుడు. అంటే కొంచెం అంటే వేరే హెల్ప్ కంపల్సరీ కావాలి అలాంటి వాటికి. ఫర్ ఎగ్జాంపుల్ కార్కో ఇంకోటో దీనికో ఏంటంటే తను ఒక్కతే చేయలేదు. ఖచ్చితంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ ఇంకోటి కానీ ఆ విషయాలు తెలిసేది తప్ప. బట్ దానికి కూడా ఎంత ఏంటంటే ఒక పోరాటంలా చేసేది. అంటే ఎంత లవ్ ఉంది కదా మీ మీద. అందుకే అంటే నేను బీట్ చేయలేని ఉపయోగించుకుంటున్నా. నా లైఫ్ లో ఉపయోగించుకోవాలి. అది నేను బీట్ చేయలేను. కానీ నువ్వు నీ ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నావు అనుకో, నా గురించి ఆలోచిస్తావా? ఖచ్చితంగా. గుండెల మీద చేసుకొని చెప్పు. ఎక్కడంటే అక్కడ వేసుకుంటూ చెయ్యి. అదేనమ్మా తల ఎక్కడనే. అరే సో నా గురించి ఆలోచిస్తావు. ఏం ఆలోచిస్తావు? అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి, నీతో గొడవపడి వెళ్ళానా, మామూలుగా వెళ్ళానా, ఇంకో రకంగా వెళ్ళా, దాన్ని బట్టి అప్పుడు ఆలోచించే దాన్ని బట్టి. ఒకవేళ గొడవపడి వెళ్తే అప్పుడు ఇంకెక్కువసార్లు ఫోన్ చేస్తాం. ఎందుకు? పంచాయతీ పెద్దగా అవ్వకూడదు కదా. ఆబ్వియస్ ప్రేమ ఉంటుంది కాబట్టి ఆలోచిస్తాం. గొడవ అయినా ఏదైనా ప్రేమ కంపల్సరీ ఉంటుంది. ఫస్ట్ టైం నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా నేను దింపగానే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంప్రెస్ చేయాలని ఆలోచన నాకు లేదు. నా 40 minutes. 40 minutes నా డ్రైవింగ్ లో 20 minutes కూడా ఉండదు. పోలీసులు తెలుస్తుంది. మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. నాకు లైసెన్స్ ఉందండి, నాకు లైసెన్స్ ఉంది. మీ ఇద్దరు లైఫ్ లో ఎలాంటి మూమెంట్ మళ్ళీ రాకూడదు అనిపించేది ఏదైనా? అది ఇష్యూ అవ్వచ్చు, వాట్ ఎవర్. గొడవే
అంటే మంచివి ఎప్పుడు రాకూడదని మనం అనుకోకూడదు, బట్ గొడవ ఒక్కసారి మాత్రం ఎప్పుడు లేదు. రీసెంట్ టైమ్స్లో చాలా పెద్ద ఫైట్ అయింది మా ఇద్దరికి, చాలా చాలా పెద్ద ఫైట్. ఫస్ట్ టైం అనమాట, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు దూరంగా 1 day ఉన్నాం, ఫస్ట్ టైం. ఎందుకంటే నాకు ఎలా అంటే ఎంత గొడవ అయినా తను నా పక్కనే ఉండాలి, వెళ్ళిపోతుంటే కూడా గొడవ చేసి మరి పక్కనే ఉండాలి. అలాంటిది ఫర్ ద ఫస్ట్ టైము నేను దాన్ని తీసుకొని 1 day మొత్తం బయట ఉన్నా. అదొక్కటి రావద్దు మళ్ళీ. సో అంటే ఆ టైంలో ఆ 24 hours మీరు ఏం ఆలోచించారు అన్న గురించి? ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, ఏంటి ఫోన్ చేయట్లేదు అలా. అంటే మనకు ఉంటుంది కదా, మనం కోపంలో వెళ్ళిపోయినా మనతో రావాలి కదా, ఎందుకు ఫోన్ చేయలేదు అంటే ఫోన్ చేయకుండా ఉన్నాడా, నిజంగానే ఇది పెద్దగా వద్దా, అలాంటి ఎక్కువ ఉండింది కానీ వేరే ఏం లేదు. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ అది రాకూడదని స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు కాబట్టి అన్నతో ఆ విషయంలో ఏం చెప్తారో షేర్ చేయండి. అప్పుడు షేర్ చేయలేనిది ఇప్పుడు ఏమైనా షేర్ చేసుకొని మాట్లాడాలి అనుకుంటే అన్నతో షేర్ చేయండి. ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ. నేను హక్ చేసుకొని కూడా చెప్పొచ్చు, పని సిగ్గుపడతాడు, అందుకని నేను చెప్పలేకపోతున్నాను. అంటే టాస్క్ అలానే ఉంది, కానీ కళ్ళంటే వాటర్ మాత్రం వస్తున్నాయి. అన్న మీరు కూడా చాలా ఫీల్ అయ్యారా ఆ రోజు? మీరేం ఆలోచించారు ఆ 24 hours? పాపను మిస్ అయ్యారా, వైఫ్ను మిస్ అయ్యారా? అఫ్కోర్స్ పాప పుట్టక ముందు వేరు, పాప పుట్టిన తర్వాత వేరు. బట్ ఎప్పుడు ఒకటే చెప్తుందండి, పిల్లలైనా మన తర్వాతే అంటారు. పిల్లలు ఒక స్టేజ్, మనం అలాగే పెరిగాం కదా, ఒక స్టేజ్ వరకు అమ్మ నాన్న దగ్గరే ఉంటాం. బట్ ఒక స్టేజ్ తర్వాత మన లైఫ్, మన బిజీ ఇదంతా ఉంటుంది. సో అందుకే ఎప్పుడు ఏంటంటే పిల్లలు ఎంత ప్రేమ ఉన్నా నాకు ఫస్ట్ అంజలి, తర్వాతే పాప. సో టాపిక్ ఏంటంటే అదే, ఇద్దరిని మిస్ అయ్యాను. బట్ ఈ సిచ్యువేషన్లో తనే డెసిషన్ తీసుకుంటుంది. నాకు ఆ టైంలో కోపం కంట్రోల్ అవ్వట్లేదు. కంట్రోల్ అయినా మళ్ళీ ఆ కోపంలో మాట్లాడితే ఏమవుతుంది, ఇంకా వేరే అన్నెసరీ థింగ్స్ ఎక్కువ డిస్కషన్ అయిపోతుంది. సో దాన్ని కొంచెం కామ్ చేయాలంటే నేను సైలెంట్ ఉండాలి అని ఫిక్స్ అయ్యి సైలెంట్ అయిపోయాను. సో అది మళ్ళీ లైఫ్లో రాకూడదు. సో మేము కూడా చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నాం, ఇంక ఫర్ ఎవర్ రాకూడదు. ఫర్ ఎవర్. ట్రూత్ ఆర్ డేర్ అనమాట. ఫస్ట్ ట్రూత్ ఆర్ డేర్ లో ఫస్ట్ కార్డ్. అంటే లాస్ట్ టైం ఎప్పుడు ఏడ్చారు? ఇప్పుడే కదా, కళ్ళంటే వాటర్ వచ్చింది. అయితే నాకు తెలియకుండా వచ్చింది. అది తెలిసి ఎప్పుడు ఏడ్చారు చెప్పు పని. నేను గట్టి కొట్టినప్పుడా కాదా, గొడవైనప్పుడే అనుకుంటా. అదే లాస్ట్. నేను కూడా అంతేనా? కాదు, నువ్వు ప్రతిసారి ఏడుస్తూ మన స్టేజ్ మీద కూడా ఏడ్చావు. అన్యాయం జరిగినప్పుడు ఆక్రోషంతో ఏడుస్తుంటాను అప్పుడప్పుడు నేను. అన్న మీరు ఇదే వచ్చింది అబ్బాయిది. అబ్బా చెప్పు ట్రూత్. ఏది చెప్తావు, ట్రూతా డేరా? ట్రూతే. ఓకే, యు కుడ్ మ్యారీ ఎ సెలబ్రిటీ, హూ విల్ ఇట్ బి? తన సెలబ్రిటీయేగా. ఇంకెవరన్నా, నేను కాకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీరోయిన్స్ అన్న, సీరియల్ హీరోయిన్స్ చెప్పరా? ఫిలిం హీరోయిన్స్ అంటే అది కామన్ అన్న. యాక్చువల్లీ అంటే నాకు ఫస్ట్ నుంచి నాకు మలయాళం అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి ఉండేది బాగా. అంటే హీరోయిన్ కాదా పక్కన పెట్టేస్తే బాగుండేది. ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడం అక్కడ సెటిల్ అయిపోయాను. ఫిక్స్ అయిపోయాయి కేరళలో. సో అప్పుడు సెలబ్రిటీ ఆలోచన కేరళ అమ్మాయి అంతే. కేరళ అమ్మాయి పెళ్లి చేసుకోవాలి. ఎందుకని అడగరే, ఒళ్ళంతా బంగారం వేసుకుంటారు కదా పెళ్లికి, అందుకు. అదే అని ఇప్పుడు ఈ ప్యాంట్ బదులు లుంగి కట్టుకొని ఇంటర్వ్యూ ఇచ్చేవాడిని. ఇప్పుడు నేనా? మీరు మ్యామ్. ట్రూత్ ఆర్ డేర్? ట్రూతే. నేను చెప్పలేను రా. వాట్స్ ద ఫేవరెట్ బాడీ పార్ట్ ఇన్ యువర్ పార్ట్నర్? కళ్ళు. ఐస్. సేమ్ క్వశ్చనేనా? నోరు. భయపడుతూ ఉంటాయి. ఇప్పుడు ఎంతమందిని మీరు ముద్దులు పెట్టారు? అది ఆన్సర్ చెప్పామనుకో, డిప్లొమాటిక్ ఆన్సర్ చెప్పారంటారు మళ్ళీ మీరే. అంటే నువ్వు మనసులో చెప్పాలనుకుంటున్నావా? చెప్పేసి నేను కూడా వినాలనుకుంటున్నాను. అంటే మూవీ చేశారు కదన్నా. అమ్మో, చాలా చేశాడు, చాలా మందికి చాలా పెట్టేశాడు. ఆన్సర్ చెప్పు, ట్రూత్. ఎంత మందికి నువ్వు ముద్దు పెట్టావు? ఆల్మోస్ట్ ఒక 15-20 చెప్పేసా. నెక్స్ట్ నీదే. నువ్వు, దాన్వి, మా అమ్మ, మా తమ్ముడు, ఎక్కిగాడు, ఒక 6-7. నెక్స్ట్ మీరన్నా. మళ్ళీ అమ్మాయి వచ్చింది. ట్రూత్. ఇది కూడా క్వశ్చన్ ఏంటి అంజలి గారు? వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ వుడ్ డూ ఇఫ్ యూ వోక్ అప్ వన్ డే యాజ్ ద ఆపోజిట్ సెక్స్? అంజలి గారి లాగా కనుక రెడీ అయితే పొద్దున్నే లేచి ఇల్లు ఉడుస్తాను, ముగ్గులు పెడతాను. ఇవి కాకుండా అసలు నిజం చెప్పు, ఏం చేస్తావు? పొద్దున్న లేచినట్టు ఇంకేం చేస్తారు ఈ రోజుల్లో? ఎవరు చెప్పు ముగ్గులు పెడుతున్నారు? అందుకే అన్నా, నీలా నేనైతే నీ ఏం చేస్తావని. అంటే నేను పెట్టట్లేదంటావా ఇప్పుడు? అలాని కాదులే, అలా అప్పుడు చూడాలనిపించింది. సరే అయితే రేపే నీ కోరిక తీరుస్తా. మీరేం చేస్తారు? ఫస్ట్ వైఫ్ని పొగుడుతా, వైఫ్కి హెల్ప్ చేస్తా, చిన్న చిన్న నాటి పనులు చేయడం స్టార్ట్ చేస్తా, వైఫ్ చేయి పట్టుకొని కాఫీ తాగుతా. అరే చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను అబ్బాయి అయితే ఏంటి, నేను చేయాలనుకున్న పనులు చెప్తున్నా. నా ఫ్రీడమ్ లేదా? నా వైఫ్ తో చేతులు పట్టుకొని కూర్చొని మంచి కాఫీ తాగుతా, సర్ప్రైజ్ గా డిన్నర్ కి తీసుకెళ్తా. ఇలాంటి చాలా. ఎందుకు ఇద్దరులో ఎవరు రొమాంటిక్? మీరే. అర్థం అవ్వలేదా ఇంతసేపు చూసిన తర్వాత? మళ్ళీ ఇది ఒక క్వశ్చన్ వేయాలని ఎలా అనిపించింది? మాటల్లో ఉండదు, అన్ని లుక్స్ లో ఉంటాయి. నా తప్ప
ఇఫ్ యూ కుడ్ సడన్లీ బికమ్ ఇన్విజిబుల్ వాట్ వుడ్ యూ డూ? ఇది బాగుంది క్వశ్చన్. ఇన్విజిబుల్ అయితే నాకు కరెక్ట్ ఆన్సర్ దొరకట్లేదు. నాకు చాలా భయం వేస్తుంది. వద్దు, నాలో ఇంక యాంగిల్ వస్తుంది బయటికి. వద్దు వద్దు. నేను కనపడకుండా ఉంటే ఈయన చాలా టైం ఒక్కొక్క ప్లేస్ లో స్పెండ్ చేస్తుంటాడు. ఆ ప్లేస్ లో ఏం చేస్తున్నాడు అంత టైం స్పెండ్ చేసి చూడాలని. వాష్రూమా? అవును. అది ఏం చేస్తాడు అనేది చూడాలని. ఇన్విజిబుల్ అయితే వాష్రూమ్ లో. ఓకే, అయితే ఇప్పుడు ఒక గేమ్ ఉంది. జస్ట్ 1 minute అంటే చాలా ఎక్కువ కదా మనకి, 60 seconds. సో ఇద్దరు కలిసి యాపిల్ తినాలి. ఒకటే యాపిల్ని ఇద్దరు తినాలి, చేతులు టచ్ చేయకుండా. మా ఆయనకి ఓకేనో కాదో అడగండి, నాకైతే ఓకే. అది ఓకే అడగడం లేవండి, టాస్క్ చేయాలి. సరే అయితే ఓకే. ఆకలేస్తుందా, తినేద్దాం. రెడీయా? వీఆర్ రెడీ. లేదు, నీకోసం 10 ఇస్తారు. ఎవరు ఎక్కువ ఎన్ని తింటారు 1 minute లో అనేది టాస్క్. ఫసక్. ఇది ఒకసారి 1 minute వాచ్, స్టాప్ వాచ్ ఓపెన్ చేసి రెడీగా పెట్టండి. 1 minute తినాలా? కరెక్ట్ గా 1 minute లోపే హ్యాండ్స్ యూజ్ చేయకుండా ఇద్దరు కలిపి యాపిల్ తినేయాలి. ఏ భగవాన్, కింద పడకూడదు. అయితే మాకేటి అండి. అది టాస్క్ అయ్యాక చెప్తాం. రెడీయా? గెట్ సెట్ గో. ఫస్ట్ మీరు రెడీగా పెట్టుకోండి. ఆంటీ కూడా వెళ్ళిపోయారు. ముందు మీరు పొజిషన్స్ పెట్టుకోండి. కింద పడకుండా తినాలి. పడద్దు, కింద పడకుండా ఎలా తింటాం? నా వల్ల మీరు సిగ్గుపడుతున్నారు ఫస్ట్ టైం. అదే కదా. రెడీ. ఏ భగవాన్. అయ్యో, ఒకళ్ళు సపోర్ట్ చేస్తున్నప్పుడు 1 more, ఒకళ్ళు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఒకళ్ళు తినొచ్చు. నువ్వు తిను, నేను పట్టుకుంటా. బాగుంది బాగా. ఎక్కడ ఉన్నారు యాపిల్? దీన్ని ఏమంటారు? కాశ్మీర్ యాపిల్ అన్నా, ఇంకో యాపిల్ అన్నా? 1 minute లోపు తినాలన్నా, లేదంటే నెక్స్ట్ ఇంకొక చాలా స్ట్రాంగ్ టాస్క్ ఉంది, మీ ఇష్టం. అది ఈజీనో ఇది ఈజీనో చూసుకోండి. అప్పుడే ఇప్పుడు సీరియస్ గా అది ఫినిష్ చేశారు. ఆల్మోస్ట్ హాఫ్ తినేసారు. లేదంటే నెక్స్ట్ చాలా స్ట్రాంగ్ టాస్క్ అన్నా, మీ ఇష్టం. ఇంకో 1 minute పెడతా ఉంటున్నారా? ఇంకో 1 minute లో ఫినిష్ అయిపోవాలి. నేను తిన్నా, నువ్వు తిను. అన్న అసలు గ్యాప్ కదలకూడదు, అలానే తినాలి. అసలు ఇది టాస్క్, వెనక్కి వెళ్ళకూడదు. బట్ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చారు కానీ కష్టమైంది. బట్ నెక్స్ట్ చాలా కష్టమైన టాస్క్ అని చెప్పాను కదా, అది కొంచెం ఈజీ టాస్కే వస్తుంది. ఇది 2 fingers యూజ్ చేయకుండా, అంటే 2 hands యూజ్ చేయకుండా, సేమ్ ఇది కూడా బిస్కెట్ ని కూడా అలానే తినాలి. బట్ 5 seconds లో ఫినిష్ అయిపోవాలి. 4 biscuits 20 seconds లో ఫినిష్ అయిపోవాలి. సో నేను మీకు అందిస్తాను, ప్రాబ్లం ఏం లేదు. బట్ 2 hands యూజ్ చేయకూడదు, మళ్ళీ వెనక్కి ఇలా అవ్వకూడదు. మీరు యాపిల్ విషయంలో అలానే మిస్టేక్ చేశారు, సో అది ఇక్కడ మిస్టేక్ అవ్వకూడదు. లేదు అంటే తనని ఎత్తుకొని 20 గుంజీలు తీయాలి. 20 గుంజీలు తీయాలి. చూడండి, ఈ మధ్య డాన్స్ షో వల్ల ఎత్తుకోవడం ఈజీ అయిపోయింది. అమ్మో, టైం అయిపోతుంది తొందరగా. ఫాస్ట్. సో ఆల్మోస్ట్ 9 years రిలేషన్షిప్ అంటే ఖచ్చితంగా అప్ అండ్ డౌన్స్ అనేది కామన్గా ఉంటూ ఉంటాయి. బట్ ఈ అప్ అండ్ డౌన్స్ ప్రతి ఒక్క హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్లో కామన్, మ్యారేజ్ అయినా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయినా సరే. బట్ రాకుండా ఉండి బ్యూటిఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి అంటే ఏ కపుల్స్ అయినా సరే, అంటే ఎలా క్వాలిటీస్, ఎలాంటి అండర్స్టాండింగ్స్ ఉండాలి ఇద్దరి మధ్యలో. సో ఇండివిజువల్ ఒపీనియన్స్ చెప్పండి. రాకుండా ఉంటుంది బ్యూటిఫుల్ లైఫే కాదు, ఖచ్చితంగా రావాలి. అంటే డౌన్ దిగినప్పుడే కదా, హైట్ ఎక్కినప్పుడు డౌన్ వాల్యూ తెలిసేది. ఏదో సినిమాలో అయినా బాగానే గుర్తొచ్చింది, అలాంటిదే. సో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే ఇంకా తెలుస్తుంది, ఇంకా అర్థం చేసుకోవడానికి బాగా తెలుస్తుంది. ఎందుకంటే అంత హ్యాపీగా ఉంటే ఏముంది, నార్మలే. నెక్స్ట్ అదర్ ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి. కింద పడి లేస్తుంటే సో ఇంకా డెప్త్ తెలుస్తుంది, ఇంకా అండర్స్టాండింగ్ బాగా పెరుగుతుంది. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మీరు తీసుకున్న రెస్పాన్సిబిలిటీస్, అంటే మీ కెరియర్ని, మీ లైఫ్ని మీరు ఎలా డిజైన్ చేసుకున్నారు, ఎలా ప్లాన్ చేసుకున్నారు, ఫ్యూచర్ ఎలా ఉండాలని? కానీ యాక్చువల్లీ మ్యారేజ్ ముందు వరకు నాకు అంత రెస్పాన్సిబిలిటీస్ ఏం లేవండి. అన్నీ అంటే షూట్ వెళ్ళొచ్చేవాడిని, ఉండేవాడిని, నార్మల్ నాది ఇదే తప్ప మిగతా ఇంట్లో వాళ్ళు చూసుకునేవాళ్ళు ఏదైనా సరే. మ్యారేజ్ అయ్యాక ఓకే, నేను ఇప్పుడు ఇంటికి పెద్ద, ప్లస్ నేను ఒక ఆడపిల్ల నన్ను నమ్మి ఒక ఇంటికి వచ్చింది. సో తిన రెస్పాన్సిబిలిటీ కంప్లీట్గా నాది.
సో ఏదైనా సరే తను బాధపడకుండా, ఇప్పుడు తనకి బేసిక్గా ఫ్రెండ్స్ తక్కువ, అంతా తక్కువ. ఇంతమంది ఇంట్లోంచి ఇంటికి వెళ్తే ఎప్పుడో వచ్చేవాడిని, అంతా తిరిగేవాడిని. బట్ తను వచ్చినప్పటి నుంచి అంటే తనకంటూ వేరే ఫ్రెండ్స్ ఎవరు లేరు, తనకంటూ పర్సనల్గా మాట్లాడడానికి ఎవరు లేరు. సో అలా అని చెప్పి నేను కంప్లీట్ తనకి రిస్ట్రిక్ట్ అయిపోయాను. రిస్ట్రిక్ట్ ఇన్ ది సెన్స్, రిస్ట్రిక్ట్ అని కాదు, జాగ్రత్తగా చూసుకోవాలి, తన లో లేని ఫీలింగ్ రాకూడదు అనే ఇది ఎక్కువైపోయింది. అప్పటి నుంచి తన ఫీలింగ్స్ కానీ తన ఎమోషన్స్ కానీ ఇంట్లో ఇది కానీ ఇబ్బంది పడకూడదని, తిన వల్ల ఇంట్లో వాళ్ళ వల్ల తిను లోన్లీ ఫీల్ అవ్వకూడదు, తిన వల్ల వాళ్ళకి ఇది అవ్వకూడదు, వాళ్ళ బాండింగ్ బాగుండాలి. వాళ్ళ బాండింగ్ బాగుంటే ఏంటంటే ఆబ్వియస్గా తను హ్యాపీగా ఉంటుంది, అది డిస్టర్బెన్స్ రావద్దు. సో ఇలాంటి ఆలోచనలన్నీ ఎక్కువ స్టార్ట్ అయ్యి ప్రతి ఇంట్లో ప్రతి విషయాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడము, ఎలా జరుగుతుంది ఏంటి, తను హ్యాపీగా ఓకేనా, ఏమేమి ఇన్సిడెంట్స్ ఉంటే నేను లీడ్ తీసుకొని ఆ ప్రాబ్లం రాకుండా సాల్వ్ చేయడం, ముందే ఆ ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవడం, ఇలాంటివన్నీ నేను కొన్ని రోజులు నేను ఆలోచించా, ఇంత ఆలోచన స్టార్ట్ చేశాను నేను అని. సో అలాంటివి అప్పటి నుంచి ఇంకా కేరింగ్ కానీ అప్పుడు అవన్నీ తెలియలేదు దానికి. ఓన్లీ తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చూసింది తనకు తెలిసింది ఏం చేస్తున్నది నా బ్యాడ్ లక్. సో పాప పుట్టినప్పుడు మీ ఇద్దరి ఫీలింగ్ అంటే లైక్ ఫస్ట్ బేబీని చూసేటప్పుడు? ఫస్ట్ టైం ఆ ఇన్సిడెంటే పెద్ద ఇప్పటికీ లైఫ్లో మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ అది. ఎందుకంటే పాప పుట్టినప్పుడు నేను కరోనా పాజిటివ్. సో ఆ ఇన్సిడెంట్ అంతా హ్యాపీనెస్ కన్నా అది ఒక టెన్షన్ పార్ట్ అని చెప్పాలి కంప్లీట్గా ఎపిసోడ్ అంతా. కానీ లక్కీగా అంతా హ్యాపీ. బట్ ఆ మూమెంట్లో హ్యాపీనెస్ కన్నా ఇద్దరు బాగున్నారా అంటే పాప బాబా అని అడిగే సిచ్యువేషన్లో కూడా నేను లేను. ఇద్దరు హ్యాపీగా ఉందా అనేది మాత్రమే, ఇద్దరు హ్యాపీగా అనే కాన్సెప్ట్లో ఉన్నాను అప్పుడు. వర్ణనాతీతం అది ఆ టెన్షన్. ఫస్ట్ కోవిడ్ కదా, డాక్టర్స్ కూడా ఏం తెలియదు ఏమవుతుంది, ఏం జరిగితే ఏమవుతుంది అని. బట్ డాక్టర్ ఆవిడ నుంచొని నిలబడడం వల్ల ఈరోజు ఇద్దరు హ్యాపీగా ఉన్నారు, సేఫ్. అండ్ నేనైతే దానిని అది ఉంటుంది కదా, పాప పుట్టిన వెంటనే మన పైన పెడతారు ఆ టచ్ ఫీలింగ్ అనేది కూడా నేను చూడలేదు. ఎందుకంటే కోవిడ్ పాజిటివ్ ఉండింది అప్పుడు నాకు. సో తీశారు, ఎవరు అని అడిగాను. అంటే పాప భలే ఉంది అని అన్నారు. నేను ఒక్కసారి చూపించరా అని అన్నాను. నువ్వు చూడొద్దు అని చెప్పేసి నేను చూసే లోపలే దాని మీద బయటకు తీసుకుని వెళ్ళిపోయారు. నేను వేరే హాస్పిటల్, దాని వేరే హాస్పిటల్. దాని ఫస్ట్ టైం నేను చూసింది వీడియో కాల్లోనే. అండ్ దాని తర్వాత 19 డేస్కో ఎప్పుడో ఫర్ ద ఫస్ట్ టైం దాని మీద నేను ముట్టుకున్నా. అందుకే పాపం దానికి నా పాలు కూడా లేవు. ఆ డేస్ అసలు చెప్పలేము అనమాట. అలా అని ఒక్కరిదాన్నే అంటే చాలా డెలివరీ టైం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. సో ఆ టైంలో ఏంటంటే మా ఆడబోడ్చి వీళ్ళందరూ డెలివరీ అయినప్పుడు ఫ్యామిలీ అందరు రావడం, అరే నాకు కూడా ఇంతమంది వస్తారు కదా అని నేను ఒక 3 బీఫ్ కేస్ రెడీ చేసుకున్నాను, ఇది నాకు ఇది పాపకి ఇలా అని. బట్ నాకు చిన్న సిమ్టమ్ కూడా లేదు. రేపొద్దున నాకు సిజేరియన్ అనగా పెద్ద హాస్పిటల్స్లో ఏంటంటే ఆ టైంలో కోవిడ్ ఫస్ట్ కాబట్టి మనం టెస్ట్ ఇవ్వాలి. టెస్ట్ ఇచ్చేసి వచ్చాం. నైట్ అందరం కూర్చొని భోజనం చేస్తున్నాం. డాక్టర్ 10:30కి ఫోన్ చేసింది, అంజలి నువ్వు టెస్టెడ్ పాజిటివ్, నేను నీకు ఆపరేషన్ చేయలేను, వీఆర్ వెరీ సారీ అని. అసలు అది చెప్పలేం. ఇంట్లో అందరినీ పంపించేసి మేమిద్దరం, నాతో పాటు అమ్మ ఉన్నారు, ఎవరికి చెప్పలేదు అసలు మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో మా అత్తయ్య గారికి కానీ ఎవరికి తెలియదు. అందులో ఏంటంటే దానివి అప్పటికే లోపల పేగేసుకుని ఉంది. దానికి ముందే మన యాంకర్ పద్మిని అని ఉండే నా ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్, అది తనకి కూడా అలాగే పాప పేగేసుకుని ఉండి లోపల చనిపోయింది. అది కాకపోతే అదొక్కటే అనిపిస్తుంది. 19 డేస్ దాన్ని ముట్టుకోకుండా ఉండడం అనేది అది ఎవరికి రాకూడదు. ఆపరేషన్ కూడా 1/2 అవర్లో అయిపోద్ది. సార్ ఏంటంటే 50 మినిట్స్ అయింది, 1 అవర్ దాటింది, ఇంకా ఏం చెప్పట్లేదు. మనం సినిమాలో చూపిస్తుంది డాక్టర్స్ అందరు తిరుగుతూ ఉంటారు, అది నా కళ్ళ ముందు జరుగుతూ ఉంది. దాంతో ఇంకా సగం టెన్షన్. అమ్మో ఆ నరకం అది. అంటే డాక్టర్ కూడా తెలియదు ఏంటంటే ఫస్ట్ కదా నాకు సిమ్టమ్స్ ఏం లేవు కానీ బ్లడ్ క్లాట్ అయిపోతుంది. సో వాళ్ళు స్టిచెస్ వేయడానికి ఇబ్బంది, అట్లా క్లాట్ అవ్వకూడదు. తర్వాత నెక్స్ట్ కోవిడ్లో డాక్టర్ అన్నారు, అంజలి నువ్వు చాలా లక్కీ, ఆఫ్టర్ నీ ఇష్యూ తర్వాత ఎవరో ఒక్కళ్ళే మదర్ కానీ బేబీ కానీ ఉన్నారు, బట్ 40 lakhs 35 lakhs అట్లా ఖర్చు అయినా కూడా ఎవరో ఒక్కళ్ళే బతికారు, నువ్వు చాలా లక్కీ, ఒక్క సిమ్టమ్ లేదు, పాపకు కూడా ఏం లేదు అని చెప్పేసి అన్నారు. ఆ ఒక్కటి మాత్రం దేవుడి దయ బయటపడ్డాం అట్లా. లేదు ఇప్పుడు నెక్స్ట్ మరి గుడ్ న్యూస్ ఎప్పుడు? ఎప్పుడు వెరీ సూన్ అనుకుంటున్నాం. ఎందుకంటే యాక్చువల్గా నాకైతే హానెస్ట్లీ దానివి చాలు అని, ఎందుకంటే అస్తమాను డైమండ్స్ కష్టం కదా, సో దానివి ఒక్కటి చాలని. బట్ ఇంట్లో ఏంటంటే ఒక అబ్బాయి ఉండాలి, ఇంకొకళ్ళ తమ్ముడు ఉండాలి కదా. అది అలాగే అంటుంది. మా కజిన్ వాళ్ళ బాబు ఉన్నాడు,
వాడు దానికి తమ్ముడు అవుతాడు. అదంటది వాడు పెద్దగా అయిపోయాడమ్మా, నేనేం చేసినా నన్ను కొడుతున్నాడు, నా మాట వినట్లేదు, నాకు ఒక చిన్న తమ్ముడిని ఇస్తే ఇలా ఇలా ఆడుకుంటుందట, అదే స్నానం చేపిస్తుందట. కానీ వెరీ కేరింగ్, అంటే అంత క్యూట్గా ఉండడంతో పాటు అంత మంచి మనసు, అంత మంచి బ్రెయిన్ ఇచ్చాడు దేవుడు. నిజంగా మేము ఆ విషయంలో బ్లెస్డ్ అనే చెప్పాలి. దాన్ని అదే వేరే లెవెల్ అది. అన్నయ్య ఎక్కువ మీ పోలికలు వచ్చాయి, అంజలి గారి పోలికలు వచ్చాయి? గొడవలొద్దు, తన పోలికలు వచ్చాయి. అంటే మీ ఇద్దరి లైఫ్లో అంటే కెరియర్కి వస్తే సో ఏవైనా కొన్ని మిస్టేక్స్ ఖచ్చితంగా జరుగుతుంది. మనం బిజినెస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదు అంటే వాట్ ఎవర్. సో అలాగా లాస్ అవ్వడం కానీ, లేదు అంటే మళ్ళీ కెరియర్ని మళ్ళీ బిల్డ్ చేసుకునేది కానీ ఎలా వచ్చింది? ఆ పీరియడ్ ఎలా గడిచింది? కెరీర్ మధ్యలో స్లో డౌన్ అయింది, కానీ మేము ఆ టైంలో ఈవెంట్స్ అని వేరే బిజినెస్ అని స్టార్ట్ చేసాం. సో దానివల్ల ఎందుకంటే అంత మేము అంత లాస్ అయ్యి అంత ఇబ్బంది పడింది ఏం లేదు. కెరీర్ పరంగా ఐ మీన్ ఆర్టిస్ట్ పరంగా కొంచెం గ్యాప్ వచ్చాయి మధ్యలో. తనెందుకు గ్యాప్ వచ్చిందంటే నాకు తర్వాత లేడీ తెలిసింది, నన్ను ఎక్కువ మంది గుర్తుపట్టట్లేదు, తను ఎక్కువ మంది గుర్తుపడుతున్నారు, నేను ఎక్కడ ఫీల్ అవుతాను, దీంతో కొన్ని రోజులు తను ఆపేసింది. ఆ విషయం నాకు లేట్గా తెలిసింది. అంజలి గారు అంటే మంచి ఫేమ్ ఉంటుంది అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి కావాల్సింది అదే. అంటే ఫస్ట్ స్టెప్ నుంచి అంటే మీరు మొగలి రేకుల్లో చాలా బాగా తెలుసు, చాలా ఫేమస్ సీరియల్. మొన్నటి వరకు కూడా మనకి ఓల్డ్ ఎపిసోడ్స్ వేస్తూనే వచ్చారు అన్ని ఇయర్స్ అయినప్పటికీ కూడా. సో మరి ఏంటి అంటే అన్న కోసం నిజంగానా? అంటే ఆ టైంలో మొగలిరేకులనే కాదు, ఈవెన్ రాడెన్లో రాధిక గారితో వర్క్ చేసిన ఫస్ట్ తెలుగు అమ్మాయి కూడా నేనే ఉండొచ్చు. దేవత, ఏది నేను ఏ ప్రాజెక్ట్ చేసినా ఆల్మోస్ట్ 4 years 5 years రన్ అయిన ప్రాజెక్ట్స్ చేశాను. ఒక పక్క యాంకరింగ్, మా ఊరి వంట, హయం రుచి, డాన్స్ షోస్, అంటే బ్యాక్ టు బ్యాక్ చాలా బిజీగా ఉన్నాను ఆ టైంలో. అప్పుడే మా ఎంగేజ్మెంట్ అయింది, ఇద్దరం విజయవాడ వెళ్ళామన్నమాట. సో అట్లా 2-3 ఇన్సిడెంట్స్ తర్వాత ఏమైందంటే ఓకే, ఎండ్ ఆఫ్ ద డే మనకి లైఫ్ పార్ట్నరే ఇంపార్టెంట్. మేబీ నేను ఇంకో 2-3 ఏళ్ళు బిజీగా ఉండొచ్చు, బట్ దానివల్ల డిస్టర్బెన్సెస్ రాకూడదు. ఎందుకంటే వేరే వేరే ఫీల్డ్ అయితే అది ఓకే, బట్ సేమ్ ఫీల్డ్ అంటే కొంచెం ఉంటుంది, అది తనకు రాకూడదు అనే ఒకే ఒక్క రీజన్తో ఆల్ ఆఫ్ అంత బిజీగా ఉన్న నేను స్టాప్ చేసేసా. ఇప్పుడు మీకు ఏం అనిపించలేదు అంటే లైక్ ఒక్కసారిగా ఫీలింగ్ కానీ? ఏమనిపించలేదు, ఫోన్ వస్తున్నాయి, మాట్లాడుతున్నాను, ఏం ఎందుకు చేయట్లేదు. నేనేంటంటే మధ్యలో తెలుగులో గ్యాప్ వచ్చాక మూవీస్ తమిళ్, మలయాళం, కన్నడ ఇవి చేసుకుంటూ వచ్చాను. బట్ మూవీస్ చేస్తున్నా కానీ అవి సక్సెస్ అవ్వలేదు. సక్సెస్ అయితే ఆబ్వియస్ అందరూ తెలిసేది. సో ఆ స్ట్రగ్లింగ్ పీరియడ్, ఆ టైంలో సడన్గా గ్యాప్లోనే మ్యారేజ్ అవ్వడం. సో తిన్ని గుర్తుపట్టి నాకు అది ఎందుకు ఏది ప్రాజెక్ట్ ఒప్పుకోవట్లేదు, లేదా అది దాంట్లో అది ప్రాబ్లం ఉంది, ఇది ప్రాబ్లం ఉంది చెప్తుంది, కానీ ఏది ఒప్పుకోవట్లేదు. ఎప్పుడోకో రివీల్ అయింది, అప్పుడు తిట్టాను, పిచ్చా ఇదేమన్నా. ఒక్కొక్కరు రాక బాధపడుతుంటారు అందరు చాలా మంది బయట. నీకు వస్తున్నప్పుడు దాన్ని వదిలేయడం యాజ్ ఏ అంటే ఆ ప్రొఫెషన్కి నువ్వు ఇచ్చే మర్యాద కాదని చెప్పి తిట్టాను. లేదు నీకు ఒక మంచిది వస్తుంది అప్పుడు నేను మళ్ళీ చేస్తానని. కానీ మధ్యలో మేము అంటే ఆర్టిస్ట్ పరంగా దూరం అయింది, కానీ ఈవెంట్స్ స్టార్ట్ చేస్తే దాంట్లో బిజీగా ఉన్నాం. తర్వాత మళ్ళీ సర్లే నీకెవరు పడిన తర్వాత సర్దార్జీ రోల్ అది పడ్డాక ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. అక్కడి నుంచి మళ్ళీ అన్ని ఆ తర్వాత నాకు అనిపించింది అంటే ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎందుకు చేయట్లేదు అలా స్టార్ట్ అయింది. అప్పుడు ఆయన చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను నేను. అంటే ఇద్దరం ఈటీవీకి ఒక షో, మళ్ళీ ఇది ఇట్లా ఇద్దరం కలిపి మళ్ళీ స్టార్ట్ చేసాం. లేదు ఇప్పుడు స్టార్ట్ చేస్తాను ఇప్పుడు. సో అన్న మీరు ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యారా అంటే తనని ఎక్కువగా గుర్తుపట్టడం కానీ? లేదంటే నేను అంటే 16s ఆ టైంలో చూశాను. అంటే ఆ ఫేమ్ అనేది అంటే నేను కొంచెం డీప్గా ఉంటాను అనమాట. అంటే సక్సెస్ ఫీల్ అనేది ఎలా నడుస్తుంటుందో, ఎంతమంది సక్సెస్ అయ్యి ఎంతమంది హీరోలు టాప్లోకి వెళ్ళి మళ్ళీ లోలోకి వెళ్ళిపోయి తర్వాత సినిమాలు లేక లేకపోతే ఇంకోటి చాలా చూశాను. సో ఏంటంటే ఓకే ఇప్పుడు ఎవరు రన్నింగో వాళ్ళని గుర్తుపడతారు, వాళ్ళతో కొంచెం అడాడు ఉంటుంది. ఆ ఫీలింగ్ నాకు ఎప్పుడు లేదు. తను ఏమనుకుంటే నేను బేసిక్గా సైలెంట్ ఉండే, ఎక్స్ప్రెసివ్ కాదు. తన ముందే చెప్పింది నేను ఇలా సైలెంట్గా ఉండేసరి నీ ఇలా ఆలోచిస్తున్నానేమో. అప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది, ఏంటది ఆషికి 2. అది సేమ్ కాన్సెప్ట్. కొన్ని చూస్తున్నప్పుడు ఈమెకు అవన్నీ రికలెక్ట్ అయిపోయి నేను దాంట్లో కూడా హీరో సైలెంట్గా ఉంటాడు. సో అందుకు ఆలోచిస్తూ సైలెంట్గా ఉన్నాడేమో, లోపల బాధపడుతున్నాడేమో, నన్ను ఫొటోస్ అడుగుతాను అడగట్లేదు అంటే గ్యాప్ వచ్చింది. కాబట్టి ఆబ్వియస్గా ఆడియన్స్కి ఇప్పుడు ఎప్పుడు రన్నింగ్లో ఉంటారో వాళ్ళే గుర్తుంటారు. ఏంటంటే ఆయన నాకన్నా ముందు నుంచి 100 days 16s కానీ, హనుమాన్ జంక్షన్, గర్ల్ ఫ్రెండ్ 100 days ఫిల్మ్స్ చాలా చేశారు. అంతకన్నా కదా ఆ టైంలో. కాకపోతే ఏంటంటే ఇంత ఇంటర్నెట్ కానీ, యూట్యూబ్, ఇన్స్టాలు ఇంత సోషల్ మీడియా అంత లేకుండే. ఛానల్స్ కూడా 2-3 ఛానల్స్ అంతే, ఛానల్స్ కూడా ఎక్కువ లేవు. 3 years తర్వాత చెప్పారా? 3 years కదా, ఆల్మోస్ట్ 5-6 years 4-5 years అయిపోయింది. అప్పటి వరకు తను చెప్పలేదు. ఓ మై గాడ్, ఎంత ప్రేమ ఏంటండి. బాగుంది, బ్యూటిఫుల్ బాండింగ్, అసలు మంచి బాండ్ అనిపించింది. అండ్ అంటే ఇప్పుడు మరి హౌస్ తీసుకోవడం ఇవన్నీ కూడా ప్రతి ఒక్క లైఫ్లో చాలా డ్రీమ్ కదా. సో అవి ఎలా ఫుల్ఫిల్ చేసుకున్నారు?
ఏం లేదంటే అంటే టచ్ వుడ్ ఎప్పుడు మాకు ఫైనాన్స్ పరంగా ఎప్పుడు ప్రాబ్లం లేదు. తను కానీ మేము కానీ వీఆర్ సెటిల్డ్ అనమాట. సో మధ్యలో అదే అన్నీ మానేసిన తర్వాత ఈవెంట్స్లో కూడా మేము బాగా బిజీ అయ్యాం. అయిన తర్వాత మేమే అంటే మామయ్య వాళ్ళు మేమంతా కలిపి ఒక పార్ట్నర్షిప్లో ఒక ఫిల్మ్ ప్రొడ్యూస్ చేసాం, నక్షత్రం అని వంశీ గారిది. సో అలా అన్ని టైంలో ఉన్నాం కాబట్టి ఫైనాన్స్ పరంగా కొన్ని అవి సినిమాలు లాస్ అయినా కొంచెం అయింది, కానీ ఎప్పుడు మరీ అలా లేదు. బట్ ఇంట్లో వాళ్ళ కాకుండా మేమే సొంతంగా ఏమైనా కొనుక్కోవాలి మా డబ్బులతో అనేసి ఒకటి ఉండింది. బట్ అవన్నీ అంటే పవన్కి చెప్పకుండానే నేను ఒక ఫ్లాట్ కూడా తీసుకున్నాను అనమాట. తనకి సర్ప్రైజ్ చేయడం నాకు ఇష్టం. సో ఒక ఫ్లాట్ తీసుకున్నాము ఇక్కడే మణికొండలో. సర్ప్రైజ్ అవడం ఇష్టం. సో అట్లా అన్ని విషయాలు అంటే ఫ్లాట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఆ విషయంలో కూడా అసలు ప్రాబ్లం లేదు. అది కాకుండా ఇంట్లో వాళ్ళ దగ్గర తీసుకోకుండా మేము కొనుక్కున్నాం అవన్నీ, కాబట్టి అది కూడా అచీవ్ చేసినట్టే. బ్యూటిఫుల్, సూపర్. సో ఫైనల్గా అంటే కెరియర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్. సో వెరీ సూన్ గుడ్ న్యూస్ చెప్తానని చెప్పేశారు. ఏమో టచ్ చెప్పాలి. సో అప్పుడు మాత్రం మీరు అనుకున్న కోరికలన్నీ తీరిపోతాయి అంజలి గారు. ఫస్ట్ బాబుని ఇలాగే వేసుకుంటే. మీకు విషయం తెలుసా, ఇప్పుడు చందమామ నాన్న కూతురు, అప్పుడు బాబు మాత్రం అమ్మ కొడుకు. నాకు అదే అనిపిస్తుంది. నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలియదు, అంటే ఇప్పుడున్న జనరేషన్ కూడా చూసిన అంటే అబ్బాయిలు నేను తప్పనట్లా, అంటే మా ఆయనని చూసిన తర్వాత కూడా అన్నాం, ఈయన చూస్తున్నారు పేరెంట్స్ని, బట్ అందరూ చూడరు. ఎంతో కొంత అబ్బాయిల కంటే కొంచెం బెటర్ అమ్మాయిలు అనేది నా ఫీలింగ్. ఏదున్నా హస్బెండ్తో అన్న ఫైట్ చేసి చూడగలుగుతారు పేరెంట్స్ని. సో ఆ విధంగా నాకు అమ్మాయిలే ఇష్టం. బట్ వీళ్ళిద్దరిని చూసినప్పుడు ఎప్పుడూ అనిపిస్తుంది, అరే ఒక అబ్బాయి ఉంటే బాగుండు నాకు, వీళ్ళిద్దరు ఆట కట్టిస్తా అని అనిపిస్తుంది. వెరీ సూన్ టచ్ వుడ్. అండ్ ఇంత లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంది అంటే సాక్రిఫైసెస్ అనను, కానీ అది ఒక హస్బెండ్ వైఫ్ రిలేషన్లో ఒక బ్యూటిఫుల్ బాండ్ అంతే. సో మరి అలానూ అన్న అక్కడ ప్రపోజల్స్ ఎప్పుడు మేము చూడలేదు, మాకు తెలియదు కాబట్టి మా కోసం ఒక్కసారి మీ లవ్ని అంజలి గారితో ఎక్స్ప్రెస్ చేస్తే, అంజలి గారి లవ్ని మీతో ఎక్స్ప్రెస్ చేస్తే చూడాలని ఉంది ఇద్దరిది. మళ్ళీ లెటర్ మొన్న రాసాడండి ఫర్ ద ఫస్ట్ టైం లెటర్. నేను ఫ్రేమ్ కూడా చేయించుకున్నాను. షాక్ అయినా. నీతోనే డాన్స్ వాళ్ళు సర్ప్రైజ్ అనమాట, వీళ్ళతో లవ్ లెటర్లు రాపించారు. మరి అందరూ సిన్సియర్గా రాశారు లేదు తెలియదు, కొంచెం స్క్రిప్ట్ ఉండొచ్చు, కానీ పాపం తను మాత్రం సిన్సియర్గా రాసి పెట్టాడు. అది చదవగా నాకు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అది దాచుకున్నాను, నేను ఫ్రేమ్ చేయించుకున్నాను. కానీ నీతోనే డాన్స్లో కూడా చాలా టాస్క్లు అయ్యాయి కదా, చాలా టాస్క్లు హెల్త్ పరంగా కదా, అది చాలా చాలా నీ ప్రాబ్లం అయింది. తర్వాత ఫినాలేలో బ్యాక్ లిప్ కొడతాను హైట్ నుంచి, ఆ ప్రాక్టీస్ అప్పుడు డైరెక్ట్కి వెళ్ళి ఇక్కడ పడ్డాను పై నుంచి, ఆల్మోస్ట్ 15 feet నుంచి ఇక్కడ పడ్డా. ఒకటి కాదు చాలా రిస్కులు చేసాం దీనికోసం. సాహసయాత్రనే చెప్పాలి. అసలు ఇంత టాలెంట్ ఇన్నాళ్ళు ఎక్కడ దాచిపెట్టి ఉంచారన్న? అంతే, మొత్తం అంతా డబ్బా. ఆయన మంచి డాన్సరే. మీరు సువర్ణ సాంగ్ ఇవన్నీ చూసి మంచి డాన్సర్. ఈయనతో పోటీ పడ్డం నాకు కష్టం. కాస్ట్యూమ్స్ కూడా అద్దరు కొట్టారు అసలు, అంతా వేరే లెవెల్. ఒక్కటి నీ ప్రాబ్లం అది జరగకుండా ఆల్మోస్ట్ కష్టమే. డాక్టర్ అయితే 4 weeks బెడ్ రెస్ట్ అని చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలి సరే, ఇప్పుడు మనకి ఇలాంటి ఆప్షన్ రాదు, ఇద్దరు కలిసి ఒక డాన్స్ షో చేసేలాగా. సరే ఏదైతే ఏంది డాక్టర్ కూడా చెప్పాను, నేను షో అయితే కంటిన్యూ చేయాలండి కంపల్సరీ, దానికి ఏం చేయాలో చేయండి మీరు అని చెప్పి. ఏం మాట్లాడుతున్నావు అంటే, అంతేనండి షో కంటిన్యూ చేయాల్సింది, ఇంకా మరీ ఇంకా ఎక్స్ట్రీమ్ అయిపోతే ఆగిపోతాను, మేనేజ్ చేయొచ్చా అంటే కొంచెం మెడికేషన్ ఇచ్చి మేనేజ్ చేయొచ్చు, కానీ సివియర్ అయితే మాత్రం మేము కూడా ఏం చేయలేమండి. సో సివియర్ అయినప్పుడు ఆలోచిద్దామండి. అంటే ఇంకా కాళ్ళు పెట్టడమే కష్టం ఉన్నప్పుడు ఆలోచిద్దాము. ఇప్పుడు ఏం చేయాలో అది చేసేయండి. ఇంజెక్షన్స్ ఇస్తారా, టాబ్లెట్స్ ఇస్తారా, నీ క్యాప్స్ కంటిన్యూస్ గా. ఆల్మోస్ట్ అప్పటి నుంచి ఫినాలే వరకు నీ క్యాప్ పెట్టుకుని తిరిగా డైలీ, పడుకున్నప్పుడు తప్ప. ఫినాలే అయిపోయాకే నీ క్యాప్కి నాకు దూరం అయింది. ఓకే, ఇప్పుడు ఓకే అన్న? ఇప్పుడే కొంచెం పెయిన్ ఉంటుంది ఇక్కడ, ఇవన్నీ ఇంకా కొన్ని పెయిన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అంజలి గారు మీ దగ్గర ఉంటే మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎప్పుడు నేనే చెప్తా అండి. ఇప్పుడు ఒక లెటర్ ఇచ్చా, ఫ్రేమ్ చేసుకుని చెప్పింది, మాకు లైవ్ లో చూడాలి ప్లీజ్. చాలా ప్రేమగా వచ్చారు. అంటే మొన్న జోక్స్ అపార్ట్, నా లైఫ్లో ఇది ఒక అంటే తను నా లైఫ్లో రావడం ఒక అచీవ్మెంట్ అనడం కన్నా నాకు ఒక గిఫ్ట్, పెద్ద గిఫ్ట్. ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్ మనకి ఏం కావాలో అర్థం చేసుకొని అన్నీ చేయడం అన్నీ ఉంటాయి, బట్ ఒక వైఫ్గా అంత డెప్త్గా ప్రతి విషయాన్ని అర్థం చేసుకొని, అంటే ఈ టైంలో ఏం ఫీల్ అవుతాను, నేను ఈ టైంలో ఎలా బాధపడతాను, నేను ఈ టైంలో ఇది మాట్లాడచ్చు, అంటే గొడవైనప్పుడు తప్ప మిగతా అన్నిసార్లు అంత అలర్ట్గా నాకు, అంటే దాని మీద ఎలా చూసుకుంటుంది అంతగా ఇంక ఎక్కువే చూసుకుంటుంది ఇప్పటికీ. అంత కేరింగ్. ఇలాంటి వైఫ్ దేవుడు నాకు ఇచ్చినందుకు, ఇలాంటి మనిషి నాకు, తను లేకపోతే నా లైఫ్ ఎలా ఉంటుంది ఆలోచించడానికి భయం వేస్తుంది నాకు. ఇప్పుడు అప్పుడప్పుడు అడుగుతుంది, నేను లేకపోతే ఏం చేసేవాడు అంటే, నేను జోక్ చేస్తున్నాను, ఇంకో మంచి డబ్బులు వచ్చే అమ్మాయి వచ్చి ఉంటుంది అని చెప్పి అంటాను, కానీ రియల్గా చెప్తున్నాను, తను వచ్చి ఉండకపోతే నా లైఫ్లో నా లైఫ్ ఎలా ఉండేదో కూడా నాకు భయం వేస్తుంది ఆలోచిస్తే. సో అలాంటి మంచి వైఫ్. ఐ లవ్ యూ.
అది ఎక్స్ప్రెస్ చేసి తట్టుకోలేరు వీళ్ళు. అస్సలు చెప్పడు తెలుసా. చాలా ఎమోషనల్గా చెప్పారు. అవును. అంజలి గారు మీరు? నాకు ఎలా చెప్పాలి, దాన్వి పవన్ ఇద్దరు నాకు సేమ్. అంటే అందుకే ఇక్కడ నేమ్ కూడా ఇద్దరు సేమ్. ఇంకోటి ఏంటంటే నా ఫ్యామిలీ పరంగా స్ట్రెంగ్త్ అనేది లేదు, అంటే అమ్మ ఒక్కరే. సో వితౌట్ అమ్మ ఎలా అనేది ఫస్ట్లో నాకు ఉండేది, అమ్మ లేకపోతే ఎలా, నేను రిలేటివ్స్ ఎవరితో నాకు అసలు బాండింగ్ లేదు అని. బట్ పవన్ అంటే 100 మందితో సమానం అనమాట. పవన్ ఒక్కడే. పవన్ లేకపోతే అసలు ఏది చేయలేను, ఊహించలేను కూడా నా లైఫ్, అంతే. కానీ ఏమో నా బెస్ట్ ఫ్రెండ్ అన్నీ నాకు పవనే. ఎందుకంటే చాలా మా ఇద్దరు బాండింగ్ అలాంటిది, అంటే ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్కి ఉంటుంది. కానీ ఆ విషయంలో వచ్చేసి మాకు ఫ్రెండ్స్ ఇద్దరికి ఫ్రెండ్స్ తక్కువ, ఇద్దరికి లేరు, మీ ఇద్దరమే. కొట్టుకున్నా తిట్టుకున్నా మాట్లాడుకుని ఏమైనా చేయాలన్నా. ఇంకోటి ఏమైపోయిందంటే మేము ఈవెంట్ స్టార్ట్ చేసినా లేదా సినిమా ఏదైనా చేసినా అది కూడా కలిపి ఒకే ఇద్దరం కలిసి చేసేవాళ్ళం. కాబట్టి మాకు ఎక్కడ నేను మార్నింగ్ షూట్ ఉన్నప్పుడు తప్ప, వేరే షూట్స్ ఉన్నప్పుడు తప్ప మిగతా ఏది చేసినా కలిసే చేసేవాళ్ళం. అన్ని ఈవెంట్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ప్రొడక్షన్ కానీ. ఎక్కువ డివైడ్ అయ్యి ఉన్న రోజులు తక్కువ, చాలా చాలా తక్కువ. ఆల్మోస్ట్ ఎటెల్లా ఇద్దరు కలిసి వెళ్ళడమే ఇలానే ఎక్కువ జరిగింది. ఎందుకంటే మధ్యలో అంతా నేను ఈవెంట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మూవీస్ కొంచెం తగ్గినాయి. ఆ టైంలో అంతా ఇంక కలిసే ఉన్నాం కాబట్టి మాకు తను ఒకదా సోలోకి వెళ్ళినా, నేను ఎక్కడైనా సోలోకి వెళ్ళినా ఏదో తెలియని ఒక చిన్న అరే మీరు నమ్మరు కన్ఫ్యూజన్ లాగా ఉంటుంది. అలా అయిపోయింది అనమాట. సో ఫ్రెండ్స్ అనే వాళ్ళు కూడా తగ్గిపోయారు. అంటే ఫ్రెండ్స్ ఉన్నారు, లేరనట్లేదు. ఆ డిస్కషన్ అంతా మా దగ్గరే ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్ తో మాట్లాడాలి, ఫ్రెండ్స్ చెప్పి డిస్కస్ చేసి ఆలోచించి చేయాలి అనేది ఆప్షన్ లేదు. సో మాకు ఫ్రెండ్స్ కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ అని మేమే. ఐ లవ్ యూ. సూపర్. సో ఫర్ ఎవర్ లైఫ్ టైం ఇంతే హ్యాపీగా, ఇలాగే టామ్ అండ్ జెర్రీగా, ఇలాగే బెస్ట్ ఫ్రెండ్స్గా, సో ఇలాగే బ్యూటిఫుల్ బాండ్తో ఇంకా హెల్దీ అండ్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సో వీళ్ళిద్దరూ ఎలా ప్రపంచం, ఇంకొక బొడ్డోడు వచ్చిన తర్వాత కూడా అదే ప్రపంచం అయిపోద్ది. అప్పుడు ఒక ప్రపంచం, హ్యాపీ ప్రపంచం. సో ఒక్కసారి మీ ఫాలోవర్స్ కి, మీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఒకసారి మరి చెప్పేస్తారా? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎప్పుడు ఇట్లు మీ అంజలి పవన్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే ఆల్మోస్ట్ నేను స్క్రీన్లో కనపడక చాలా ఇయర్స్ అయింది. స్టిల్ మమ్మల్ని అలాగే గుర్తుపెడుతున్నారంటే బికాస్ ఆఫ్ వాళ్ళ వల్లే. సో ఈరోజు మేము షోలు చేసినా ఏం చేసినా మళ్ళీ అదే ప్రేమ. సో ఇప్పుడు అంటే దాన్వి పుట్టాక ఇంకా ఎక్కువైపోయింది అది. దాన్వి కూడా అంతకన్నా ఎక్కువ ప్రేమిస్తున్నారు. సో ఈ మీ ప్రేమ ఎప్పుడు మా మీద ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ లవ్ యూ. సో ప్రతి సిచ్యుయేషన్ అంటే ఎప్పుడైతే కమెంట్స్ చదువుతుంటానో అంటే ఎంత హార్ట్ఫుల్గా కమెంట్స్ ఉంటాయంటే మీరు ఇలాగే ఉండాలి, మీరు హ్యాపీగా ఉండాలి. మాకన్నా మెయిన్ మా బుట్టదాని గురించి తనకి అంటే మా ఇంట్లో మా పిల్లలతో పాటు సమానం చందమామ. మాకు పిల్లలు లేదు కానీ తన చందమామను మా కూతుర్లా చూసుకున్నాం. ఇలాంటివన్నీ చూసినప్పుడు అయితే ఎవరికి వస్తుంది ఇలాంటి అదృష్టం. సో అంతమంది హార్ట్ఫుల్గా బ్లెస్ చేస్తున్నారు. అదే కొండంత ధైర్యం, ఆశీర్వాదాలే మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. అది ఎక్కువ నమ్ముతాను నేను. సో అట్లా పాజిటివ్గా మా గురించి పాజిటివ్గా ఆలోచించి మా గురించి కొంతమంది మేము ప్రే చేస్తున్నాం మీరు బాగుండాలని. అలా ప్రే చేస్తున్న వాళ్ళకి, మమ్మల్ని బ్లెస్ చేస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా పైన ఇలాగే ఉండాలి, మాతో పాటు మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. మళ్ళీ బ్యాక్ అవుతున్నారు కాబట్టి ఇంకా స్ట్రాంగ్గా దూసుకెళ్ళిపోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి కోరుకుంటున్నాను.